దేవుని నామానికి మహిమ కలుగును గాక. షైన్ ఆఫ్ షేకెన్ ఫ్యాక్ట్స్ అనే ఈ కార్యక్రమంలో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయం ముందు నీ వాక్యంలో మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. నీ యొక్క మాట ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ యొక్క సత్యవాక్యమును మేము సరిగా అర్థం చేసుకున్నట్టుకు నీ ప్రత్యక్షత జ్ఞానం మీరు మాకు అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొని చూన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క షైన్ ఆఫ్ షేకెన్ ఫ్యాక్ట్స్ అను ఈ కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయం ముందు ఆత్మవరములలో ఉన్న ఆత్మల వివేచన వరాన్ని గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన రీతిగా ఆత్మల వివేచన వరం అనేది దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఆత్మల వివేచన వరం ఎలా పనిచేస్తుంది, పాత నిబంధన అలాగే కొత్త నిబంధనలో దేవుడు ఆత్మల వివేచన వరాన్ని బట్టి ఎలా పనిచేశాడు అనేది ఈ రోజు మనం తరగతిలో నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా ఆత్మ అనేది ఆత్మ జీవులుగా మనం ఉన్నాము అని, ఆత్మగా దేవుడు ఉన్నాడు అనే విషయాలు మనం ముందుగా తెలుసుకోవాలి. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో మీరు ఆరాధించాలి అనే విషయం యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. దేవుడు ఆత్మ సంబంధమైన జీవి. ఆ ఆత్మకు పుట్టుక లేదు, మరణం లేదు. ఎప్పటికీ ఆత్మజీవి అనేది ఎప్పటికీ నివసించేదిగానే ఉంటూ ఉంది. కాబట్టి ఆత్మజీవిగా ఉన్న దేవుడు ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని దేవుడు సృష్టించారు. అలాగూ ఆత్మ సంబంధమైన ప్రపంచం అంటే దేవుని ద్వారా సృష్టించబడిన సృష్టి ఆత్మ సంబంధమైన జీవులతో సృష్టించబడింది. ఈ యొక్క ప్రకృతి సంబంధమైన ప్రపంచం అనేది సృష్టించబడింది. అయితే ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. ఆత్మ సంబంధమైన ప్రపంచంలో దేవుని ద్వారా నిర్మించబడిన ఆత్మ జీవులు దేవుని యొక్క దూతలుగా ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఆత్మజీవులుగా దేవుని దూతలను తయారు చేశాడు. అలాగే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే మనిషిలోనికి దేవుడు తన జీవాత్మను ఊది నాసికారంధ్రంలో ఊదినప్పుడు మనిషి జీవాత్మగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుడు చేసిన ఈ సృష్టి నిర్మాణంలో మనిషి ఆత్మజీవిగా ఉన్నాడు, దేవుని యొక్క దూతలు ఆత్మజీవులుగా ఉన్నారు, దేవుడు ఆత్మజీవిగానే ఉన్నాడు. ఇలాగూ ఆత్మజీవుల సమూహముగా ఉన్న ఈ యొక్క ప్రపంచం ఆత్మజీవులతో నింపబడి ఉంది. ఇంకా అతి ప్రాముఖ్యంగా మనం గుర్తించాలి, పరలోకం నుండి గెంటివేయబడిన సాతాను అలాగే సాతాను యొక్క దూతలు, పడద్రోయబడిన దూతలు, వీరందరూ ఆత్మజీవులుగా దేవుని దూతలుగా ఒకప్పుడు ఉన్నారు. కాబట్టి వారు కూడా దురాత్మలుగా నేటి దినమందు వారు పిలువబడుతున్నారు. ఇలా దురాత్మలకు అపవిత్ర ఆత్మలు, దురాత్మలు, సాతాను అనే పదాలు లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో అపవిత్ర ఆత్మలు, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 25, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, ఇక్కడ అపవిత్ర ఆత్మలు, దురాత్మలు, దయ్యములు, భూతములు, ఈ పదాలన్నీ సాతానుకు సంబంధించిన ఆత్మల ప్రపంచం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు దురాత్మ బంధకాల నుండి ప్రజలకు విడుదల కలుగజేసే పరిచర్య ప్రారంభం నుండి ఆయన చేశాడు. సో పాత నిబంధన అలాగే కొత్త నిబంధన కాలంలో ఈ యొక్క ఆత్మల ప్రపంచంలో ఎలాంటి పరిచర్య దేవుడు చేశాడు అనేది మనం కొన్ని వాక్య ఆధారాలతో ఈ రోజు మనం నేర్చుకుందాం. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం 22వ వచనం, అలాగే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే అసూయను కలిగించే ఆత్మలు, మనిషి పట్ల ద్వేషం, అసూయ కలిగించే ఆత్మలను గూర్చి అక్కడ కనబడుతుంది. అదే రీతిగా హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే వ్యభిచారపు ఆత్మ, వ్యభిచారినిగా మార్చే ఆత్మలు గురించి, వ్యభిచారం అనేది కూడా వ్యభిచారము కలిగించే ఆత్మ కూడా పనిచేస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే మూర్ఖ స్వభావాన్ని కలిగించే ఆత్మలను గూర్చి అక్కడ మనకి కనబడుతుంది. ఇలాగూ ఆత్మజీవులను గూర్చి బైబిల్లో మనం చూస్తే దురాత్మలను గూర్చి, ముఖ్యంగా దురాత్మలలో రకరకాల మనుషులకు లేని అపవిత్రత కలిగిన అలవాట్లను కలుగచేసే విషయంలో, దేవుని పట్ల అవిధేయత కలిగించే విషయంలో ఈ యొక్క దురాత్మలు మనిషి పైన దాడి చేస్తూ ఉన్నాయి. అలాంటి కొన్ని మనిషికి దేవుడు ఇవ్వని గుణలక్షణాలను ఈ సాతాను మనుషులకు ఇవ్వటం, మనుషులు దేవునికి విరోధంగా వారు బ్రతికేటట్టుగా చేయటం, ఇది ఆది నుండి కూడా సాతాను మనుషుల పైన దాడి చేస్తూనే ఉన్నారు. సో దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు మానవుణ్ణి దేవుడు ఆత్మజీవిగా తయారు చేశాడు. ఇప్పుడు ఆత్మజీవిగా ఉన్న మనిషికి శత్రువు ఎవరు అంటే ఆత్మజీవిగా ఉన్న సాతాను. సో దేవుడు అందరికీ ఒకడే, దేవుడు ఒకడే, మనుషులందరికీ శత్రువు కూడా ఒకడే, ఆ వ్యక్తి సాతాను. కాబట్టి ఆత్మజీవిగా ఉన్న మనకి, ఆత్మజీవిగా ఉన్న దురాత్మలకు మధ్య ఎప్పటికీ పోరాటం ఉంటుంది. దేవుడు చేసిన ఈ సృష్టి నిర్మాణం అంతా కూడా ఆత్మజీవుల ప్రపంచం, ఇది శాశ్వతంగా ఎప్పటికీ ఉండే ప్రపంచం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు సృష్టించిన ఈ సృష్టి నిర్మాణం అంతా కూడా ఆత్మల ప్రపంచంతో నింపబడిన విషయాలు అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాగూ ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. ఈ ఆత్మ సంబంధమైన ప్రపంచంలో రకరకాల వ్యక్తిత్వాలను మానవులకు కలుగు చేసి దేవునికి విరోధమైన స్వభావ లక్షణాలు మానవులు కలిగి ఉండటానికి
దేవునికి అవిధేయులుగా మానవులు బ్రతకడానికి సాతాను వానికి కలిగిన గుణలక్షణాలను మానవునికి వ్యాపింప చేశాడు. కాబట్టి మానవుడు దేవుణ్ణి శత్రువుగా భావించే రీతిగా, దేవునికి విరోధంగా ఆలోచించే రీతిగా సాతాను పనిచేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రకటన గ్రంథం 12:7-9 మనం గమనిస్తే, సాతానుకు ఒక రాజ్యం అంటూ ఉంది. సాతాను ఆ దురాత్మల రాజ్యముతో దేవుని దూతలతో పోరాటం చేయటం, యుద్ధం చేయటం, అలాగే దేవుని దూతలతో యుద్ధం చేసిన తర్వాత వాడు పతనం అవటం, అనగా ఆ ఆకాశ మండలంలో నుండి కిందకు పడటం అనే సన్నివేశాన్ని గురించి ప్రకటన గ్రంథం 12:7-9 వరకు వ్రాయబడింది. సో ఆకాశ మండలంలో ఉన్న ఈ దురాత్మల సమూహాన్ని గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 నుండి మనం గమనిస్తే, ఆకాశ మండలం ఉన్న దురాత్మల సమూహాలు, ముఖ్యంగా 13వ వచనంలో అధిపతులుగా, భూలోక నాదులుగా, వారు ప్రధానులుగా, రకరకాల దురాత్మల సమూహం, వీటన్నిటిని చీకటి శక్తులు అంటాం, దురాత్మలు అంటాం, అపవిత్ర ఆత్మలు అంటాం. వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారికి వ్యతిరేకంగా పనిచేసే రీతిగా సాతాను ఆజ్ఞాపించిన ఆ పనిని ఈ లోకంలో జరిగించడానికి, ఎవరిని మృంగాలి, ఎవరిని విశ్వాసమందు వారిని పతనం చేసి విశ్వాసమందు విశ్వాసం తీసివేసి అవిశ్వాసిగా ఒక మనిషిని తయారు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభం నుండి కూడా పనిచేస్తున్నారు. అందుకే ఆదిమ కాలంలో ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం మనం చదివితే, ఆదాము వాళ్ళ పతనం, లూసిఫర్ వారికి దేవుడు తినొద్దు అన్న ఫలవృక్షాన్ని తినేటట్టుగా ప్రేరేపించడం, అలా ప్రేరేపించి వారు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని దేవునికి విరుద్ధమైన రీతిగా వారు ప్రవర్తించడం, అప్పటి నుండి మానవులను సాతాను పరిపాలన చేసే రీతిగా ఆదాము దగ్గర ఉన్న అధికారాన్ని సాతాను తీసుకున్నాడు గనుక, ఆదాము నుండి తీసుకున్న అధికారం బట్టి ఇప్పటికీ లోకనాథుడుగా, ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడుగా, ఈ యుగ సంబంధమైన దేవతగా, ఈ పరిపాలన చేసే ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని బానిసగా ఇప్పటికీ సాతాను ప్రభుత్వాన్ని ఈ భూమి మీద జరిగిస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడినట్టుగా ఒకానొక సమయంలో దేవుడు ఈ యొక్క సాతాను 1000 సంవత్సరాలు బంధించి, ఆ 1000 సంవత్సరాల కాలంలో మరలా దేవుని యొక్క చిత్తం భూమి మీద ఇక్కడ నెరవేర్చబడే ఆ సమయంలో ఈ సాతాను బంధించేంత వరకు కూడా దేవుని చిత్తం అనేది భూమి మీద జరగకుండా సాతాను యొక్క ఉద్దేశాలే మానవుని పట్ల నెరవేర్చబడేటట్టుగా సాతాను పనిచేస్తున్నాడు. ఇలాగూ సాతానుకున్న దూతలు, సాతాను యొక్క సామ్రాజ్యం దేవుని యొక్క చిత్తంలో నుండి మనుషులను బయటకు తీసుకొని రావటం, దేవుని వాక్యానికి విరుద్ధంగా మానవులు బ్రతికేటట్టుగా చేయటం, ఇలాగూ ఆదిమ కాలంలో నుండి సాతాను మానవుని పైన దాడి చేస్తూనే ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4:6 చూస్తే, భ్రమపరచు ఆత్మ అనే మాట వ్రాయబడింది. భ్రమపరచు ఆత్మ అంటే దేవుని స్వరూపంలో వెలుగుదూత వేషం వేసుకొని నిజంగానే యేసు ప్రభు మనకు కనబడ్డాడు అని, దేవుడే మనతో మాట్లాడాడు అనే భావన కలిగించడం, ఇది దేవుని చిత్తం అనే రీతిగా ఒక తలంపు పుట్టించడం, దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా మనుషులు ప్రవర్తించే రీతిగా సాతాను ఆది కాలంలో నుండి అతడు ప్రయత్నిస్తూ పనిచేస్తూనే ఉన్నాడు. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4:3 క్రీస్తు విరోధి అనే పదం కూడా ఈ యొక్క ఆత్మజీవిగా ఉన్న సాతానికి ఇవ్వబడింది. క్రీస్తు విరోధి అంటే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే బోధించాడో దానికి భిన్నంగా, వ్యతిరేకంగా బోధించేవాడు. క్రీస్తు విరోధిగా ఉన్న ఈ యొక్క ఆత్మ సాతాను యొక్క ఆత్మ అనేది మనకు అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15 చూస్తే, శరీరానుసారమైన మనస్సు కలిగిన వారు శరీర సంబంధమైన విషయాల మీద వారు దృష్టిని నిలిపి ఉంటారు. శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు ఎవరు? సాతాను ద్వారా బంధించబడిన వ్యక్తులు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాలు వారికి ఏమీ అర్థం కావు, ఆత్మ సంబంధమైన విషయాలతో వారికి పని లేదు. శరీర సంబంధమైన విషయాల మీద వారు మనసును ఉంచుతారు, శరీర సంబంధంగానే వారు ఈ లోకంలో జీవిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన జీవిత విధానానికి, ప్రకృతి సంబంధమైన జీవిత విధానానికి మధ్య వ్యత్యాసం ఇక్కడ వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 14 నుండి నేను చదువుతుంటే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాం అంటున్నారు. ఆత్మ సంబంధమైన విషయాలు బోధించేవాడు దేవుడు, ఆత్మ సంబంధమైన విషయాల గురించి తెలియజేసేది దేవుని వాక్యం. అలాంటి దేవుని వాక్యం ఆత్మ సంబంధమైన వ్యక్తులకు అర్థమవుతుంది. అలాగే ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 చూస్తే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడు. మొట్టమొదటిగా అసలు ఆత్మ సంబంధమైన విషయాలు అతను అంగీకరించడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వ్యక్తికి దేవుడు కనబడ్డు. దేవుడు ఆత్మ అంటే ఆత్మ కనబడదు కదా. ఆత్మ అనేది వారు నమ్మరు. దేవుడు ఆత్మ అంటే వారు నమ్మరు. దేవుని యొక్క దూతలు ఆత్మజీవులు అంటే నమ్మరు. మనుషులు కూడా ఆత్మజీవులు అంటే నమ్మరు, ఎందుకంటే కనబడదు. అదే బైబిల్ చెప్తుంది. ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆ దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు వాడు అంగీకరించడు మొట్టమొదటిగా. ఎందుకంటే కనబడనది ఏది కూడా అతడు పరిగణలోకి తీసుకోడు. దేవుడు ఆత్మ కనబడడు కాబట్టి దేవుడు లేడు అంటాడు. మానవుడు ఆత్మాని కూడా నమ్మడు. ఎందుకంటే మానవుడికి ప్రాణం ఉంది, రక్త మాంసాలు కలిగిన ఒక వ్యక్తి, జంతువు బ్రతుకుతుంది, మనిషి కూడా బ్రతుకుతున్నాడు, అంతే తప్ప మనిషిలో ప్రత్యేకంగా ఇక ఆత్మ అంటూ ఏమీ లేదు. చచ్చిన తర్వాత ఈ లోకంలో ఇక్కడతో అతని లైఫ్ ఎండ్ అయిపోతుంది తప్ప ఇక భవిష్యత్తును గూర్చి మళ్ళీ ఆత్మ సంబంధమైన జీవితం ఉన్నది అనే విషయాన్ని ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తి అర్థం చేసుకోడు. అందుకే ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి. ఎవరైనా ఆత్మ సంబంధమైన విషయాలు ఎవరైనా మాట్లాడితే, ముఖ్యంగా శాస్త్రవేత్తలతో గాని లేక దేవుడు లేడు అనే భావనతో ఉన్న వ్యక్తులతో ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడితే, ఏంటి వెర్రి మాటలు మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళు అనే రీతిగా వాళ్ళు భావిస్తారు. అవి ఆత్మానుభవం చేతన వివేచింపదగుతాయి గాని గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ
సంబంధమైన విషయాలు ఆత్మ అనుభవంతోనే అవి వివేచించాలి. ఆత్మ అనుభవంతో వివేచించడానికి ఆత్మ సంబంధమైన ఆత్మల వివేచన వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సో ఆత్మానుభవం చేతనే వివేచింపదగిన విషయాలన్నింటినీ ఆత్మానుసారంగా మనం వివేచించడానికి ఆత్మ సంబంధమైన ఆత్మల వివేచన వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సో ఇలాగూ ఆత్మ సంబంధమైన వరం మనం కలిగి ఉండటం బట్టి ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:15 ప్రకారంగా ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, కానీ అతడు ఎవని చేత ఆయనను వివేచింపబడడు. ఆత్మల వివేచన వరం అనేది ముఖ్యంగా అన్నిటినీ మనం వివేచించడానికి మనకు ఆత్మ ద్వారా ఈ యొక్క సామర్థ్యం అనేది మనకు దేవుడు అనుగ్రహించాడు. సో ఇప్పుడు ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అన్నిటిని వివేచిస్తాడంటే ఆత్మల ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆత్మ సంబంధమైన వ్యక్తి విచారిస్తాడు. అదే బైబిల్ చెప్తుంది, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, కానీ అతడు ఎవరి చేతను వివేచింపబడడు. ఎవరి చేత వివేచించబడే రీతిగా ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉండడు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వాడుగా ఉంటాడు తప్ప ఈ లోక సంబంధమైన జ్ఞానానికి అందేటట్టుగా, ఈ లోక సంబంధమైన వ్యక్తుల జ్ఞానానికి ఈ వ్యక్తి అర్థమయ్యే రీతిగా ఉండడు. ఇలాగూ క్రీస్తు యొక్క మనసును ఎరిగి అనగా ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వాన్ని దేవుడు ఆత్మవరములలో మనకి ఇచ్చాడు కదా, అలాంటి ప్రభు యొక్క మనసును ఎరిగి ఆయనకు బోధింపగలిగిన వాడు ఎవడు లేడు, దేవునికి బోధించగలిగిన వాడు ఎవడు లేడు కదా. అదే రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా వివేచించే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఎవరి చేత మనం వివేచింపబడము, ఎందుకంటే మనము క్రీస్తు మనసు కలిగిన వారము అనే విషయం ఇదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:16 ఈ వాక్య ఆధారంతో మనకు అర్థమవుతుంది. ఇటు రీతిగా దేవుడు మనలను ఆత్మజీవులుగా చేశాడు. ఆత్మ సంబంధమైన విషయాలను వివేచించే రీతిగా ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. మనం కొన్ని వచనాలు వాక్య ఆధారాలతో కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా కొన్ని సందర్భాలలో నేరుగా సాతాను అనే సంబోధన, సాతాను అనే రీతిగా సంబోధించి మాట్లాడటం జరిగింది. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. లూకా రాసిన సువార్త 4:1-13 మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన 40 రోజుల ఉపవాసం సమయంలో సాతాను 3 సందర్భాలలో శోధించడం జరిగింది. అలాగూ శోధించిన సాతాన్ను ఆఖరి అంటే లూకా రాసిన సువార్త 4:13 మనం గమనిస్తే సాతాన్ని గద్దించడం, సాతాన్ని వెళ్ళగొట్టడం జరిగింది. సో ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో నుండి ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవించే రీతిగా సాతాను యేసుక్రీస్తును ప్రేరేపించాడు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎలా జీవిస్తాడు అంటే మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవుని నోట నుండి వచ్చే మాటను బట్టి బ్రతుకుతాడు. సాతాను ఏం చేశాడు, ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవించడానికి అనుకూలంగా ఇదిగో ఈ రాయిని రొట్టెగా చేసుకో, ఈ రాయిని రొట్టెగా చేసుకుని నువ్వు తిను, ఆకలి తీర్చుకో అని సలహా ఇచ్చాడు. అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్న యేసుక్రీస్తుని ప్రకృతి సంబంధమైన విషయాల మీద ఆధారపడి నువ్వు బ్రతుకుదేరు, ఇక్కడ ఆహారం కొరకు రాయిని రొట్టెగా చేసుకుని బ్రతుకు అని ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా బ్రతికే విధానాన్ని యేసుక్రీస్తు ప్రభుకు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు దాన్ని తిరస్కరించాడు. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడని సాతానుకు సమాధానం చెప్పాడు. రెండవ ప్రయత్నం సాతాను ఏం చేశాడు, ఒక పర్వతం మీదకు తీసుకుని వెళ్లి ఎత్తైన పర్వతం మీద ఈ లోకరాజ్యాలన్నీ 1 నిమిషంలో చూపించి వాటి మహిమను చూపించి నీవు నా కాళ్ళకు మ్రొక్కితే గనక ఇవన్నీ నేను నీకు ఇస్తాను, ఇవన్నీ నాయే అన్నాడు. ఇవన్నీ నాయే అని ఎందుకు అన్నాడు? ఆదాము దగ్గర ఉన్న అధికారం అపవాదిగా ఉన్న సాతాను తీసుకున్నాడు. ఆదాముకు దేవుడిచ్చిన అధికారంలో ఉన్న ప్రతిదీ, ఈ సృష్టి ఆదాముకి ఇవ్వబడిన ప్రతి అధికారం క్రింద ఉన్న ప్రతిదీ సాతాను అధికారం క్రిందకు వెళ్ళిపోయింది. కాబట్టి లోకరాజ్యాలు వాటి యొక్క మహిమ సాతాను దొంగిలించాడు. అవన్నీ నాయి కనుక నువ్వు నా కాళ్ళకు మ్రొక్కు అని సాతాను యేసు ప్రభుతో అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకరాజ్యాలు, ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి రాలేదు కదా. ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి మోషేలాగా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వెళ్లి కానాను రాజ్యంగా స్థాపించడానికి, ఈ ప్రకృతి సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి యేసు ప్రభు రాలేదు కదా. ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. కాబట్టి ఈ ప్రకృతి సంబంధమైన రాజ్యాన్ని గురించి మంచి ఆఫర్ ఇచ్చాడు సాతాను. ఈ లోక సంబంధంగా నువ్వు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకో, నీకు పరలోకంకు మరలా వెళ్ళటం ఎందుకు, ఇక్కడే ఈ లోక రాజ్యాలు నేను నీకు ఇచ్చేస్తాను, ఇక నీకు పరలోక రాజ్యం గురించి ఇంకా ఎలాంటి ఊసు తీయొద్దు, ఈ లోక రాజ్యాల్లో నువ్వే రాజుగా పరిపాలన చేసుకో అని ఒక ఆఫర్ ఇచ్చాడు. యేసు ప్రభు దాన్ని కూడా తిరస్కరించాడు. ఎందుకంటే దేవుని రాజ్య సంబంధమైన రాజ్యాన్ని, ఆత్మ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు తప్ప ప్రకృతి సంబంధమైన రాజ్యాన్ని, ఈ భూప్రపంచాన్ని ఏలటానికి యేసు ప్రభు రాలేదు. కాబట్టి సాతాను చెప్పిన మాటను తిరస్కరించాడు. సాతాన్ని నన్ను శోధించొద్దు అన్నాడు. తర్వాత ఇక దేవాలయపు శిఖరం మీదకి సాతాను యేసుక్రీస్తు ప్రభుని తీసుకుని వెళ్లి ఇదిగో పైనుండి క్రిందకి దూకితే నువ్వేంటో తెలుస్తుంది, దేవుని దూతలు నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను ఎత్తుపట్టుకుంటారు కదా, నీ సామర్థ్యం ఎంతో ప్రపంచానికి నువ్వు కనపరచు అని సాతాను యేసుక్రీస్తు ప్రభుని నీవేంటో, నీ సామర్థ్యం ఏంటో ప్రత్యక్షపరచు అని యేసు ప్రభుకు సలహా ఇచ్చాడు. యేసు ప్రభు దాన్ని కూడా తిరస్కరించాడు. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి దేవుణ్ణి మహిమపరిచే ఆలోచన ఉంటుంది తప్ప తన స్వలాభం కొరకు, తన మహిమ కొరకు, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం ఏది కూడా చేయడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు
సాతాను చెప్పినట్టుగా తానేంటో ప్రపంచానికి చూపించాలి, తన గొప్పతనం ఏంటో ప్రపంచానికి చూపించాలి, తన గొప్పతనాన్ని చూసి ప్రజలు యేసు ప్రభుని అభినందించాలి అనే ఈ లోక సంబంధమైన ఆలోచనలు యేసు ప్రభుకు లేవు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పైన దేవాలయపు శిఖరం మీద నుండి దూకలేదు. ఈ లోకంలో తనకున్న పేరు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతల కొరకు ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఏ పని చేయలేదు. సాతాన్ని నన్ను శోధించొద్దు అని చెప్పి సాతాన్ని అక్కడ నుండి వెళ్ళగొట్టాడు. ఇటు రీతిగా యేసుక్రీస్తు ప్రభు 3 సందర్భాల్లో ఈ లోక సంబంధంగా ఈ రాయిని రొట్టెను చేసుకుని బ్రతుకు అని లోక సంబంధమైన జీవిత విధానం నేర్పిస్తుంటే, మనిషి రొట్టె వలన కాదు దేవుని మాట వలన బ్రతుకుతాడు అని సమాధానం చెప్పడం, లోకరాజ్యాలన్నీ చూపించి ఇక్కడ ఈ ప్రకృతి సంబంధమైన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలంటే యేసు ప్రభుది ఆత్మ సంబంధమైన రాజ్యం కదా, కాబట్టి దాన్ని తిరస్కరించి నా కాలుకు మొక్కు అని సాతాను అంటుంటే, నువ్వే నా కాలుకు మొక్కాలి కానీ నేను నీ కాలుకు మొక్కను అని చెప్పి సాతాన్ని వ్యతిరేకించడం. అలాగే దేవాలయం శిఖరం మీద నుండి కిందికి దూకని అన్నప్పుడు ఆయన తన మహిమ కొరకు తన గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి రాలేదు కదా, దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచడానికి, దేవుని మహిమపరచడానికి వచ్చాడు కదా. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవుని మహిమ కొరకు పనిచేస్తాడు అని తెలియచేయడానికి సాతాన్ని నన్ను శోధించొద్దు అని వ్యతిరేకించి సాతాన్ని వెళ్ళగొట్టడం జరిగింది. ఇటు రీతిగా యేసు ప్రభు జీవితంలో నేరుగా సాతానుతో జరిగిన ఈ సంఘటన, సాతాను చేత శోధించబడిన ఈ సంఘటన అంతా మనం గమనిస్తే, ఆత్మ సంబంధమైన వ్యక్తికి శత్రువు సాతాను, సాతాను ఖచ్చితంగా దేవుని సంబంధమైన వ్యక్తి పైన దాడి చేస్తాడు. ఆత్మ సంబంధంగా నడిపించబడుతున్నప్పుడు ఈ సాతాను దాడి చేస్తాడనే విషయం మనం గుర్తించాలి. యేసు ప్రభు పుట్టి పెరిగినప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నంత సందర్భం వచ్చేంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుని సాతాను శోధించినట్టుగా ఎక్కడా లేదు. యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందుకొని ఆయన అరణ్యంలోనికి అపవాది చేత శోధించబడటానికి వెళ్ళాడు. ఎప్పుడు ఆత్మ చేత అతను నడిపించబడ్డాడో, దేవుని ఆత్మ ద్వారా అతని ప్రయాణం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి సాతాను యేసు ప్రభు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ రోజు మన జీవితంలో కూడా మనం గుర్తించాలి, ఈ లోక సంబంధంగా మనం జీవించినంత వరకు, ఈ లోకంలో ఈ లోక కట్టుబాట్లు, లోక సంబంధమైన ఆచారాలు, మూఢనమ్మకాలతో మనం బ్రతుకుతున్నంత సేపు కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వ్యక్తిగా కాకుండా ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతున్నంత సేపు కూడా సాతాను మన జోలికి రాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంబంధమైన పరిచర్య చేయడానికి 40 రోజులు ఉపవాసం ఉన్నాడో, ఆత్మ సంబంధమైన రాజ్యం కట్టడానికి ఎప్పుడైతే పనిని ప్రారంభిస్తున్నాడో, ఎప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తి దేవుని మహిమపరిచే రీతిగా పనిని ప్రారంభిస్తున్నాడో అప్పుడు సాతాను శోధించాడు. మన జీవితంలో కూడా ఈ లోక సంబంధంగా ఉన్నంత కాలం సాతాను మన జోలికి రాడు, మన ఎదుకు రాడు, మనం శోధించడు. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలనుకుంటామో, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలనుకుంటామో అప్పుడు మాత్రమే ఇలాంటి దురాత్మలు మన మీద దాడి చేయటం, సాతాను మనల్ని శోధించటం, మనకు వ్యతిరేకంగా మనకు ఆపదలు, సమస్యలు, కుటుంబ కలహాలు, సమాధానం లేని స్థితి కలిగించటం, అనారోగ్యాలు కలిగించటం, ఇటు రీతిగా సాతాను మన మీద దాడి చేయటం అనేది ప్రారంభిస్తాడు అనేది మనం గుర్తించాలి. ఇంకొకటి, యేసు ప్రభు జీవితంలో నేరుగా సాతాను గురించి సంబోధించిన సందర్భం మరి ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను. లూకా రాసిన సువార్త 16:21, అలాగే మార్కు రాసిన సువార్త 8:31 పేతురు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నేను చనిపోయి 3 దినాల తర్వాత నేను తిరిగి లేవాలి అని జరగబోయే దేవుని యొక్క ప్రణాళికను గూర్చి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతుంటే, యేసు ప్రభు చెయ్యి పట్టుకుని బలవంతంగా వద్దు వద్దు అలాంటిది నీకు దూరమగును గాక, ఆ శిలువ మరణం నీకు దూరమగును గాక అని యేసు ప్రభుని గద్దిస్తాడు. యేసు ప్రభుని గద్దిస్తుంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, సాతానా నా వెనుక పొమ్ము, నువ్వు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు అని అంటాడు. సాతానా వెనుకకు పొమ్ము అంటాడు. అదేంటి పేతురు సాతానా? పేతురు సాతాను అంటే పేతురు సాతాను కాదు, పేతురు మీద పనిచేస్తున్న ఆత్మను యేసు ప్రభు చూశాడు. ఇది ఆత్మల వివేచన వరంలో సాతానును మనం చూడగలుగుతాం, అపవాదిని చూడగలుగుతాం, లేక దురాత్మను మనం చూడగలుగుతాం, ఒక వ్యక్తి పైన పనిచేస్తున్న దురాత్మను మనం చూడగలుగుతాం. యేసు ప్రభు చేయి పట్టుకొని ఆ శిలువ మరణం అనేది నీకు దూరమగును గాక అని దేవుని యొక్క ప్రణాళికకు అభ్యంతరకరంగా భిన్నంగా మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెంటనే సాతాను నా వెనక్కి పొమ్ము, నాకు అభ్యంతరకరంగా నువ్వు ఉన్నావని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడాడు. ఇక్కడ కనబడుతున్నది పేతురు కనబడుతున్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభు చూసేది ఎవరిని? ఆత్మ ప్రపంచంలో సాతానును యేసు ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన నేత్రాలతో సాతానును, అక్కడ పేతురు పైన పనిచేస్తున్న సాతానును యేసు ప్రభు చూశాడు. కాబట్టి సాతాను నా వెనక్కి పో అని అన్నాడు. ఇది ఎలా సాధ్యమైందంటే ఆత్మల వివేచన వరం ద్వారా ఒక వ్యక్తి మీద పనిచేస్తున్న ఆత్మ ఏ ఆత్మ, అది పరిశుద్ధాత్మ లేక దురాత్మ అనేది ఆత్మల వివేచన వరం కలిగి ఉంటే మనకు అర్థమవుతుంది. అందుకే పేతురు అక్కడ ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా కనబడుతున్నాడు కానీ పేతురు పైన పనిచేస్తున్న, పేతురుతో పాటు పనిచేస్తున్న, ప్రక్కన పనిచేస్తున్న సాతానును యేసుక్రీస్తు ప్రభు చూశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే రెండవ సందర్భంలో సాతానును నేరుగా యేసుక్రీస్తు ప్రభు సంబోధించింది. యోహాను రాసిన సువార్త 6:70 పిల్లరా, మీ 12 మందిని నేను ఏర్పాటు చేసుకోలేదా అని అన్నాడు. సో 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే బానే ఉంది, కానీ అక్కడ వెంటనే అంటాడు మీలో ఒకడు సాతాను అంటాడు. అంటే ఎవరిని గూర్చి? ఇస్కరియోతు యూదాను గూర్చి మీలో ఒకడు సాతాను అనే పదాన్ని ఉచ్చరించారు. అంటే ఇక్కడ మనిషిని సాతాను అని అనట్లేదు, మనిషి పైన పనిచేస్తున్న వ్యక్తి, మనిషి పైన పనిచేస్తున్న ఆత్మను యేసు ప్రభు చూసి సాతాను అనే పదాన్ని ఇక్కడ ఉచ్చరించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు మనకున్న ఈ కరోనా అనే వ్యాధిని గురించి కొన్ని యాడ్స్ కూడా కొన్ని మనం వింటున్నాం. మనం పోరాడేది రోగితో కాదు వ్యాధితో అని. మనం పోరాడేది రోగితో కాదు వ్యాధితో.
కాబట్టి రోగిని మీరు ఇంకొక అభిప్రాయంతో చూడొద్దు, ప్రేమించండి. మనం పోరాడేది వ్యాధితో అన్నారు కదా. అలాగే అక్కడ యేసుక్రీస్తు ప్రభు అవతల వ్యక్తి ఎవరు ఆత్మజీవిగా పనిచేస్తున్న సాతానును చూస్తూ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి సాతాను నా వెనక్కిపో, మీలో ఉన్నవాడు ఒకడు సాతాను అనే రీతిగా సంబోధించాడు. ఇటు రీతిగా ఆత్మల వివేచన వరాన్ని యేసుక్రీస్తు ప్రభు తన జీవిత కాలంలో ఆత్మల వివేచన వరం కలిగిన వాడుగా, సాతానును చూచిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు అలా ఆత్మల వివేచన వరం కలిగిన పరిచర్య యేసు ప్రభు అలాంటి ఆత్మల వివేచన వరం కలిగిన పరిచర్య చేశాడు అనేది బైబిల్ ఆధారంగా మనకు అర్థమవుతుంది. అలాగే మనం వాక్యానుసారంగా అపోస్తల కార్యంలోనికి వస్తే, అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం గమనిస్తే అననీయ సప్పేరాలు అనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వారిద్దరూ కూడా ఆస్తిపాస్తులన్నీ అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టడానికి వచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే అననీయ అక్కడ పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురుకి ఇంతే, నేను అమ్మేనను అబద్ధం ఆడాడు. అక్కడ మనం గమనిస్తే చాలా స్పష్టంగా పేతురు ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఒకసారి నేను చదువుతున్నాను. అపోస్తల కార్యాల గ్రంథంలో 5వ అధ్యాయంలో 3వ వచనం నుండి నేను చదువుతున్నాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు అని అన్నాడు. అంటే ఇక్కడ అననీయ ఒక ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా కనబడుతున్నాడు, కానీ అననీయ మీద పనిచేస్తున్న సాతాను యొక్క ఆత్మను ఇక్కడ పేతురు చూస్తున్నాడు. కాబట్టి అననీయ, నువ్వు ఒక్కడే కాదు, నీతో పాటు నీ పైన పనిచేస్తున్న సాతాను కూడా నాకు కనబడుతున్నాడు. కాబట్టి సాతాను అసలు నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు, సాతాను నీ హృదయంలో ఎందుకు ఆ ప్రేరేపణ కలిగించాడని అంటూ 4వ వచనంలో అంటున్నాడు, అది నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది కూడా నీ వశంగానే ఉంటుంది, అది అమ్మిన తర్వాత కూడా నీదే కదా. అయితే ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు కొంత దాచుకోవాలని? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు అని అన్నాడు. సో దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి కూడా అబద్ధమాడే రీతిగా సాతాను మన మీద దాడి చేస్తాడు. దేవుని దగ్గర కూడా సరిగ్గా లెక్క చెప్పకుండా, దేవుని దగ్గర కూడా సాకులు చెప్పే రీతిగా సాతాను మన మీద దాడి చేస్తాడు. ఇక్కడ పేతురు కూడా అననీయ మీద పనిచేస్తున్న దురాత్మను ఇక్కడ పేతురు చూశాడు. ఆ దురాత్మ పనిచేస్తున్న తీరును బట్టి, దురాత్మ పనిచేస్తున్న దాన్ని బట్టి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు అనే విషయాన్ని ఇక్కడ సంబోధించాడు. అంటే పేతురు జీవితంలో కూడా సాతానును ప్రత్యక్షంగా ఆత్మవరముతో, ఆత్మల వివేచన వరంతో చూచిన అనుభవం అనేది ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. ఇక మనం గుర్తిస్తే సాతాను అననీయాను సప్పేరాను ఇద్దరిని ఎలా ప్రేరేపించాడు అంటే, దేవుని ఎదుట సైతం అబద్ధమాడే రీతిగా సాతాను ప్రేరేపించాడు. అదే జరిగింది ఆదాము అవ్వల దగ్గర కూడా. దేవుడు అడిగాడు ఆదాముని, నేను నీకు తినవద్దని ఆజ్ఞాపించిన వృక్షఫలాన్ని నువ్వు తిన్నావా అంటే తిన్నాను అని చెప్తే అయిపోతుంది. కానీ నీవు నాతో కూడా ఉండటానికి నీవిచ్చిన ఈ స్త్రీ నాకు ఆ పండు ఇచ్చింది, నేను తిన్నాను అన్నాడు. అంటే ఎలా అబద్ధం ఎలా ఆడుతున్నాడు? దేవుడు ముందుగానే అడిగాడు ఏమని, నీవు తిన్నావా? లేక ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే, దిగంబరిగా ఉన్నాను, నేను భయపడుతున్నాను అన్న సందర్భంలో అసలు నువ్వు దిగంబరిగా ఉన్నావు అన్న సంగతి ఎవరు నీకు చెప్పాడు? నువ్వు తయారు చేయబడినప్పటి నుండి అలాగే ఉన్నావు కదా, నువ్వు దిగంబరి అన్న విషయం ఎవరు చెప్పారంటే వెంటనే నేను దిగంబరిగా ఉన్నాను అన్న విషయం, లేక నాతో మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే సాతాను అనే పేరు బయట పెట్టాలి కదా. సాతాను అనే పేరు బయట పెట్టకుండా అసలు దిగంబరిగా నువ్వు ఉన్నావు అన్న విషయం ఎవరు నీకు చెప్పాడని అడిగినప్పుడు అసలు సాతాను పేరు బయట పెట్టలేదు. ఆ పండు నువ్వు తిన్నావా అని మళ్ళా దేవుడు అడిగాడు. ఆ 3వ అధ్యాయం ఆదికాండం 11వ వచనంలో మళ్ళా ప్రశ్నిస్తే, నేను తిన్నాను నేరుగా అని చెప్పకుండా, నేను ఈ స్త్రీ నాతో కూడా ఉన్నది, ఆ స్త్రీ నాకు ఇచ్చినందుకు నేను తిన్నాను అని అబద్ధం ఆడాడు. సో ఇటు రీతిగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబద్ధమాడే రీతిగా సాతాను ఆదామును ప్రేరేపించాడు. సాతాను ఆదాము ద్వారా అబద్ధమాడించాడు. అలాగే మరి అవ్వ కూడా అబద్ధమాడింది. అవ్వ కూడా, ఇక్కడ అననీయ సప్పేరాలు ఇద్దరు కలిసి ఎలా అబద్ధమాడారో, ఆదాము అవ్వలు కూడా ఆది కాలంలో అబద్ధమాడారు. ఇలాగూ అవ్వ కూడా నేను తప్పు చేశాను అని అనొచ్చు. ఆ సర్పంలో ఉన్న ఆత్మ సాతాను, ఆ సాతాను మోసగించడం చెప్పొచ్చు. సాతాను మోసగించడం చెప్పలేదు, సర్పం నన్ను మోసగించింది అని చెప్పింది. సర్పం మోసగించిందంటే అసలు సర్పం చేసింది ఎవరు? దేవుడే కదా. సర్పం ఎందుకు చేసావు? సర్పం చేసినందుకు సర్పం మోసగించింది అని అంటుందంటే చేసిన దేవుణ్ణి నిందిస్తుంది, అంతేగాని తప్పొప్పుకోవట్లేదు. సర్పం లోపల ఆత్మజీవిగా సాతాను ఉన్నాడన్న విషయం అవ్వ కూడా బయట పెట్టలేదు. నువ్వు దిగంబరిగా ఉన్నావా అది ఎవరు చెప్పారు అంటే సాతాను ఇలా బయట పెట్టాడన్న విషయం ఆదాము ఒప్పుకోలేదు. అలాగే సర్పం మోసగించింది అని అన్నది, కానీ సర్పంలో ఉన్న మాట్లాడిన ఆత్మజీవి సాతాను అనే విషయాన్ని కూడా అవ్వ ఒప్పుకోలేదు. ఇలాగూ ఆదిమ కాలంలోనే ఆదాము అవ్వల పైన సాతాను పనిచేస్తూ ఉన్నాడు. అందుకే వారు అబద్ధం ఆడారు. అప్పుడు సాతాను పనిచేస్తున్నాడు కాబట్టి, ఆ సాతానును యేసు ప్రభు చూస్తున్నాడు కాబట్టి మొట్టమొదటిగా సాతానును శపించటం. సాతాను, నువ్వు మట్టి మీద మన్ను తింటా బ్రతుకుతావు అన్నాడు. మన్ను తింటా బ్రతకడం అంటే అన్ని పాములు మన్ను తింటాయా? మట్టిని తింటాయా? తినవు. మన్ను తింటావా అని అన్నాడంటే ఇక మానవుని దేహం మీద నీకు అధికారం వచ్చింది కదా. మట్టితో తయారు చేయబడిన మనిషిని అనారోగ్యం పాలు చేస్తావు, మంటి దేహానికి గాయాలు చేస్తావు, మానసికంగా అతన్ని కృంగదీస్తావు, మనిషి శరీరం మీద నువ్వు దాడి చేస్తావు అని అర్థం వచ్చే మాట యేసుక్రీస్తు ప్రభు అప్పుడే మాట్లాడాడు. రెండవది, నీవు మంటి తింటూ నీవు నీ కాలాన్ని గడుపుతావు,
రెండవది, నీకు ఈ స్త్రీ సంతానానికి మధ్య వైరం కూడా కలుగుతుంది. ఏంటి? ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తులకు మధ్య వైరం ఉంటుంది అనే విషయం యేసు ప్రభు ముందుగానే తెలియచేశాడు. సో సాతానుతో యేసు ప్రభు మాట్లాడిన సందర్భంలోనే ఆత్మ సంబంధమైన వ్యక్తులకు ప్రకృతి సంబంధమైన వ్యక్తులకు మధ్య వైరం ఉంటుంది అనే విషయాన్ని దేవుడు ముందుగానే తెలియచేశాడు. తర్వాత మూడవది, నువ్వు పాదం మీద దాడి చేస్తావు అన్నాడు. పాదం మీద దాడి చేస్తావు అంటే పాదం మీద దాడి చేస్తాడా? పాదం మీదే పాము కాటేస్తుందా? ఎక్కడ కాటేయదా? ఎక్కడైనా కాటేస్తుంది కదా. పాదం మీద దాడి చేస్తావు అనే మాట యేసు ప్రభు అక్కడ మాట్లాడాడు. ఇదంతా కూడా ఆదికాండం 3:14-15 వచనాల్లో రాయబడిన విషయాలు. పాదం మీద దాడి చేస్తావు అంటే నీతి మార్గమందు జీవ మార్గమందు ప్రయాణం చేస్తూ దేవుని మార్గంలో నడుస్తున్న వ్యక్తులను నీవు దారి మళ్లించే రీతిగా, లేక అక్కడ నిలిచిపోయే రీతిగా, లేక నిర్ణయాలు మార్చుకుని దేవుణ్ణి వదిలిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయే రీతిగా పాదం మీద నువ్వు దాడి చేస్తావు అని అన్నాడు. సో ఈ రోజు అనేక మంది ఈ దురాత్మల ద్వారా కలుగుతున్న శోధనలు, సమస్యలను బట్టి దురాత్మల ద్వారా వ్యతిరేకమైన పరిణామాలు ఎదురవుతున్నప్పుడు వారు ఈ కష్టాల సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచడానికి బదులు, దేవునితో కలిసి ఆ ఇరుకు మార్గంలో నడవటానికి బదులు అనేక మంది ఆ దారి మళ్లింపబడి దేవుని యొక్క మార్గం నుండి వెనక్కి వెళ్ళిపోయి యూటర్న్ తీసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దీనంతటికి గల కారణం ఏంటి అంటే సాతాను పాదం మీద దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అనేక మంది నేను నీ సేవ చేస్తాను అన్న వాళ్ళు దారి మళ్లించబడి వెనక్కి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. నేను నీ కొరకు బ్రతుకుతానని చెప్పి అనేక మంది విశ్వాసులు దారి మళ్లించబడి వెనక్కి వెళ్ళిపోయి దేవుడు లేడనే వాళ్ళు కూడా ఇలా తయారయ్యారు. ఇటు రీతిగా సాతాను పాదం మీద దాడి చేస్తుంటే జీవ మార్గంలో నడవటానికి నిర్ణయం తీసుకున్న వారందరూ వెనక్కి మరలా వారు వెనక్కి ప్రయాణం చేసే రీతిగా వారు వెళ్ళిపోతున్నారంటే పాదం మీద సాతాను దాడి చేస్తున్నాడు. అయితే యేసు ప్రభు అదే సమయంలో అన్నాడు, ఈ స్త్రీ సంతానం నువ్వేమో పాదం మీద దాడి చేస్తే ఈ స్త్రీ సంతానం నీ తల మీద కొడుతుంది, నీ తల చితక కొడుతుంది అనే విషయం చెప్పాడు. ఈ రోజు ఆత్మల వివేచన వరం కలిగిన ప్రతి వ్యక్తి సాతాను తల చితక కొట్టే అధికారం కలిగిన వ్యక్తిగా పనిచేస్తాడు. దురాత్మలు చేస్తున్న ప్రతి పనిని స్పష్టంగా చూడగలుగుతాడు. ఒక వ్యక్తి మీద పనిచేస్తున్న ఆత్మ అది ఏ ఆత్మ అనే విషయాన్ని గుర్తించగలుగుతాడు. ఒక ప్రవచనం ఒక వ్యక్తి చెబుతున్నప్పుడు ఆ వ్యక్తి తన స్వంత ఆత్మను బట్టి అతడు మాట్లాడుతున్నాడు, ఆ మనుష్య ఆత్మను బట్టి, లేక దురాత్మ ప్రేరేపణతో అతని మీద దురాత్మ ప్రభావం గనక ఉంటే ఆ దురాత్మ ప్రేరేపణతో గనక ఆ మనిషి ప్రవచనం రీతిగా మాట్లాడుతున్నాడా, లేక అతని జీవితంలో అతనిలో ఉన్న ఆత్మ ఏంటి అని ఈ విషయాలన్నీ కూడా ఆత్మల వివేచన వరం కలిగిన వ్యక్తికి అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తికి ఈ ఆత్మల వివేచన వరం అనేది దేవుడు అనుగ్రహించాడు. కనుక ఆత్మల వివేచన వరం కలిగిన వ్యక్తి తన ఎదుట ఉన్న వ్యక్తి మీద పనిచేస్తున్న ఆత్మ ఏమిటి అనేది ఖచ్చితంగా చూడగలుగుతారు. అది యేసు ప్రభు జీవితంలో తన పరిచర్యలో తను చూడగలిగాడు. అలాగే పేతురు జీవితంలో అననీయ సప్పేరా దగ్గర జరిగిన సంగతిలో చూడగలిగాడు. ఇంకా ఈ దురాత్మల ఈ ప్రపంచంలో మనుషులకు కలిగే అనారోగ్యాలు సాతాను ద్వారా కలుగుతాయనే విషయాన్ని కూడా యేసు ప్రభు తెలియజేశాడు. ఆదికాండం 3:14-15 వచనాల్లో నువ్వు మన్ను తింటావన్నాడు. మన్ను అంటే శరీరం మీద దాడి చేస్తావన్నాడు. అందుకే శరీరం మీద శరీరానికి అనారోగ్యాలు ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా ఒక్కొక్క ఆత్మ పేరును పెట్టి సంబోధించాడు. ఉదాహరణకు లూకా రాసిన సువార్త 7:21 వచనంలో చూస్తే, లూకా రాసిన సువార్త 7:21 వచనంలో అక్కడ మోగ దయ్యాన్ని పేరు పెట్టి మోగ దయ్యం వెళ్ళగొట్టాడు. అలాగే మార్కు రాసిన సువార్త 9:25 వచనంలో చూస్తే మోగ చెవిటి దయ్యాన్ని యేసు ప్రభు వెళ్ళగొట్టాడు. సో దయ్యం పేరు మోగ చెవిటి దయ్యం అనే ఉచ్చారణ యేసు క్రీస్తు ప్రభు మాట్లాడాడు. లూకా రాసిన సువార్త 7:21లో మోగ దయ్యాన్ని గూర్చి యేసు ప్రభు సంబోధించాడు. అలాగే బలహీనపరిచే దయ్యం అనే పేరు కూడా యేసు ప్రభు ఉపయోగించాడు. లూకా రాసిన సువార్త 11:14 వచనంలో 18 ఏండ్ల నుండి ఒక స్త్రీ నడుము వంగిపోయింది. ఆ నడుము వంగిపోయిన స్త్రీని యేసు ప్రభు చూసి బలహీనపరిచే దయ్యం అనే పేరు ఉపయోగించి యేసు ప్రభు ఆమెకు విడుదల కలుగజేశాడు. అలాగే లూకా రాసిన సువార్త 6:18 వచనంలో, అలాగే మార్కు రాసిన సువార్త 1:25 వచనంలో, మార్కు రాసిన సువార్త 5:8 వచనం ప్రకారంగా దురాత్మలను యేసు ప్రభు అపవిత్రాత్మలు అనే పదాన్ని ఉపయోగించి, దురాత్మలు అనే పదం ఉపయోగించి, దయ్యములు అనే పదం ఉపయోగించి యేసు క్రీస్తు ప్రభు ప్రజలకి స్వస్థత కలుగజేశాడు. ఇటు రీతిగా యేసు క్రీస్తు ప్రభు ఆత్మ సంబంధమైన వివేచన కలిగిన వరం కలిగిన వాడు గనుక అవతల వ్యక్తి మీద పనిచేస్తున్న ఈ దురాత్మలు ఏంటి, అవి ఎలా పనిచేస్తున్నాయి, ఆ దురాత్మల యొక్క బలహీనతలకు ఆ దురాత్మలు ఎలా మనిషి మీద ఏ బలహీనత కలిగించాయి, ఆ బలహీనత కలిగించిన పేరు, ఆ వ్యక్తికి ఉన్న రోగం, ఆ దురాత్మ, ఆ రెండు కలిపి సంబోధించారు. బలహీనపరిచే దయ్యం అనే పేరు, మోగ దయ్యమా అని, మోగ చెవిటి దయ్యమా అని పేర్లు పెట్టి వాటిని పిలిచారు. అంటే రోగానికి కారణం దురాత్మలు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు? ఆదికాండం 3:14-15 వచనాల ప్రకారంగా నువ్వు మన్ను తింటావన్నాడు కదా. మన్ను అంటే మానవుని శరీరమే, మట్టి నుండి తీయబడిన శరీరం మీద సాతాను దాడి చేస్తాడు. కాబట్టి సాతాను ద్వారా దాడి జరగటం బట్టి కొన్ని రోగాలు వస్తున్నాయి. ఆ కొన్ని రోగాలు ఏవైతే వస్తున్నాయో ఆ రోగాలను పర్టికులర్ గా దయ్యం పేరుని ఉచ్చరించి యేసుక్రీస్తు ప్రభు అక్కడ శరీర సంబంధమైన బలహీనతల నుండి విడుదల అనేది కలుగ చేసినట్టుగా బైబిల్ ఆధారంగా మనకి అర్థమవుతుంది. కాబట్టి సాతాను మనుషుల మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు రకరకాల రోగాలకు కారణంగా సాతాను ఉన్నాడు. ఉదాహరణకి మనిషికి పక్షవాతం వచ్చింది,
స్కానింగ్ చేసినప్పుడు ఎలాంటి అన్ని బాగానే ఉన్నాయమ్మా, నువ్వు కొంచెం చేతులు కాళ్ళు కొంచెం కదుపుతా ఉండు, మంచిగా పనిచేస్తాయని డాక్టర్ అంటాడు. కానీ ఆ రక్త ప్రసరణ లేనప్పుడే కదా కాళ్ళు చేతులు చచ్చిపడేది. మరి రక్త ప్రసరణ సరిగ్గా జరగకుండా ఎవరు ఆపుతున్నారు? రక్త ప్రసరణ సరిగ్గా శరీర అవయవంలో ప్రవహించకుండా ఇవి స్కానింగ్ రిపోర్ట్లు కనబడవు, డాక్టర్లకు అర్థం కాదు. మనిషికి ఊచకాలు చేతులు అయిపోయినాయి అంటే, లేక మనిషి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయాయి, పక్షవాతం వచ్చాయి అంటే స్కానింగ్ రిపోర్ట్ లో ఏమీ ఉండదు, బానే ఉంటుంది. కానీ రక్త ప్రసరణ అనేది సరిగ్గా లేకుండా, కాళ్ళు చేతులు అనేవి సరిగ్గా పని చేయకుండా మనిషికి ఇలాంటి రీతిగా బలహీనతలు సాతాను కలిగిస్తూ ఉంటాడు. ఇవి ఆత్మ సంబంధమైన విషయాలు కాబట్టి డాక్టర్లకు అర్థం కాదు. కాబట్టి డాక్టర్లు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, ఇది తినాలి అది తినాలి అంటారు తప్ప సాతాను ఒక మనిషి శరీర అవయవాల మీద దాడి చేస్తాడు అనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి ఎప్పుడైతే ఈ మనుషులు రకరకాల వ్యాధిగ్రస్తులుగా దురాత్మ బంధకాల చేత ఉన్నారు, ఆ వ్యక్తి మీద పనిచేస్తున్న ఆత్మలు ఎవరు? ఆ వ్యాధికి గల కారణం అది సాధారణంగా విటమిన్ డెఫిషియన్సీని బట్టి ఆ రోగం వచ్చిందా, ఆహార అలవాట్లను బట్టి ఆ రోగం వచ్చిందా, లేక అదృశ్యంగా ఉన్న దురాత్మను బట్టి ఒక వ్యక్తి రోగగ్రస్తుడయ్యాడా? ఈ విషయాలన్నీ ఆత్మల వివేచన వరంతోనే మనం గుర్తించాలి. చాలా సందర్భాల్లో మామూలుగానే మనం తీసుకునే ఆహారం సరిగా లేక విటమిన్ డెఫిషియన్సీని బట్టి అనారోగ్యం అనేది సాధారణంగా ఉండటం బట్టి కొన్ని రోగాలు వస్తాయి. చాలా సందర్భాల్లో అందరికీ తెలియక నాకు వచ్చిన రోగం సాతాను ద్వారా వచ్చిందనే భావనతో ఉంటారు. సాతాను ద్వారా రోగం అంటే సాతాను ద్వారా వచ్చే రోగాలు ఉన్నాయి. ఇవి కొత్త నిబంధనలో 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు దయ్యాలను స్పెసిఫిక్ గా వెళ్ళగొట్టినప్పుడు ఏవైతే ఆ దయ్యాలు ఈ రోగాలకు కారణం ఉన్నాయో వాటి పేర్లు యేసు ప్రభు ఉచ్చరించాడు. వాటిని బట్టి మనకు అర్థమవుతుంది కొన్ని రోగాలు సాతాను ద్వారా కలుగుతున్నాయి. నాతో మాత్రమే కాదు, అగ్నిలోనికి దూకేటట్టు, అలాగే నీళ్ళలోనికి వెళ్ళి సూసైడ్ చేసుకునేటట్టు కూడా ఒక వ్యక్తి రోగగ్రస్తుడు ఉన్నాడు. అతన్ని కూడా యేసు ప్రభు బాగు చేశాడంటే సూసైడల్ థాట్స్ సాతాను పుట్టిస్తున్నాడు. అలాంటి వ్యాధిగ్రస్తులు, మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయిన వారు, నేను చచ్చిపోవాలని ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసుకునే వారిని కూడా యేసు ప్రభు బాగు చేశాడు. ఇటు రీతిగా రకరకాల వ్యాధిగ్రస్తులు అనేక మంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ వ్యాధిగ్రస్తులందరినీ బాగు చేశాడు. స్పెసిఫిక్ గా ఇలాంటి దురాత్మల ద్వారా బంధించబడిన వ్యక్తులకు విడుదల కలగజేసే పరిచర్య యేసు ప్రభు చేశాడు. ఎందుకంటే యేసు ప్రభువే ఈ దురాత్మల నుండి మనుషులకు విడుదల కలగజేసేవాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా యేసు ప్రభు ఉన్నాడు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తిగా యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి అపవిత్రత కలిగిన లేక దురాత్మ ఖచ్చితంగా యేసు ప్రభు పరిశుద్ధాత్మ కలిగిన వాడు కాబట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎదరసీన్ల దేశానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు 2000 మంది దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి, సేన అనే దయ్యం పట్టిన వ్యక్తిని యేసు ప్రభు బాగు చేశాడు. సో ఈ దయ్యాలు పట్టిన వ్యక్తులు యేసు ప్రభుని రికగ్నైజ్ చేశాయి. నువ్వు దేవుని కుమారుడు అనే విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే ఇలాగ యేసు ప్రభు పరిచర్యలో దేవుని ఆత్మ కలిగిన వాడుగా యేసు ప్రభు ఉన్నాడని, యేసు ప్రభు దేవుని ఆత్మ ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం కలిగిన వాడని ఆ సేన పట్టిన దయ్యం ఒప్పుకున్నారు. అందుకే మమ్మల్ని పాతాళానికి పంపించొద్దు, పందుల్లోనికి పంపించు అని రిక్వెస్ట్ చేశారు. సో ఎవరు దేవుని ఆత్మ చేత నింపబడ్డారో, ఎవరు సాతాను ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారో ఖచ్చితంగా దురాత్మలకు తెలుసు. కొత్త నిబంధనలో మనం ఈ కాలంలో అపోస్తల కార్యంలో మనం గమనిస్తే స్కయవా అనే ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడికి 7 కుమారులు ఉన్నారు. ఈ 7 కుమారులు ఏం చేశారో తెలుసా? పౌలు శీలలు దయ్యాలు వెలగొడుతుంటే, యేసు ప్రభు శిష్యులు దయ్యాలు వెలగొడుతుంటే మేము కూడా వెలగొడతామని చెప్పి అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో 19వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే యూదుడైన స్కయవా అనే ప్రధాన యాజకునికి కుమారులు 7 ఉన్నారు. వారు కూడా ఏం చేస్తున్నారు? 15వ వచనంలో అందుకు ఆ దయ్యం ఏమంటుంది? వెళ్ళగొడుతున్నప్పుడు దయ్యం అంటుంది, నేను యేసుని ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరు అని అడిగింది. ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగ తీసుకుని గెలిచాడు. ఇలాగూ అందుచేత వారు దిగంబర్లై గాయములు తగిలికి ఆయన నుండి పారిపోయారు. ఎవరిలో దేవుని ఆత్మ ఉందో, ఎవరిలో దేవుని ఆత్మ లేదో సాతానుకు తెలుసు. కాబట్టి ఎవరు పడితే వారు దేవుని నామాన్ని ఉచ్చరించి ఏసునామన పో అని అన్నారు అనుకోండి. ఏసునామన పో అని అంటే కనుక ఎవరిలో దేవుని ఆత్మ ఉందో, ఎవరిలో దేవుని ఆత్మ లేదో సాతానుకు తెలుసు. నేను యేసు ప్రభువును ఎరుగుదును ఏమంటున్నాడు? దయ్యం ఏమంటుంది? నేను యేసు ప్రభువును గుర్తు ఎరుగుదును, పౌలును కూడా నాకు తెలుసు, వాళ్ళు దేవుని ఆత్మ చేత వాడబడుతున్నారు, మీరెవరు అని చెప్పి స్కయవా అంటే ప్రధాన యాజకుడు, దేవుని పరిచారకుడు, వాని యొక్క కుమారులు 7. వీరందరూ వారసత్వంగా మా డాడీ ప్రధాన యాజకుడు కాబట్టి, దేవుని సేవకుడు కాబట్టి మేము కూడా ఈ వరాన్ని ఉపయోగించాలి అనుకున్నారు. కానీ వారసత్వంగా వచ్చే వరం కాదు ఇది. లేక ఎవరో పరిశుద్ధుల కుటుంబంలో మనం జన్మించాము కాబట్టి వారి ద్వారా వారసత్వంగా వస్తే మనం దయ్యాలను వెలగొట్టే పరిచర్య చేయలేం. ఆత్మ సంబంధమైన వరం మనకు ఉన్నప్పుడే, అధికారం ఉన్నప్పుడే ఈ పని మనం చేయగలుగుతాం. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అపవిత్రాత్మను ఈజీగా వెళ్ళగొట్టగలుగుతారు. కాబట్టి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే యేసు ప్రభు ద్వారా అధికారం పొందుకున్న శిష్యులు వెళ్లి దురాత్మలను వెళ్ళగొట్టే పరిచర్య 70 మంది శిష్యులు చేశారు. సో వారికి కొత్తగా అనిపించింది, చాలా సంతోషంగా వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేశారు. అదే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే, నీ నామమున దయ్యాలు కూడా వెళ్ళిపోతున్నాయని సంతోషిస్తుంటే యేసు ప్రభు అన్నాడు, దయ్యములు వెళ్ళిపోవడం గొప్ప విచిత్రమేం కాదు. అధికారం ఉన్నప్పుడు దయ్యం మీకు లోబడాల్సిందే కదా, కానీ మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడినందుకు మీరు సంతోషించండి అన్నారు. చాలా మంది దయ్యాలు వెలగొట్టినందుకు గొప్ప సేవకులుగా చాలా మంది అయిపోతున్నారు. దయ్యాలు వెలగొట్టబడినందుకు గొప్ప వ్యక్తులుగా ఈ భూమి మీద కొనియాడబడుతున్నారు. దయ్యాలు వెళ్ళిపోవడం అనేది చాలా సున్నితమైన చిన్న విషయం. దయ్యాలు ఎందుకు వెళ్ళవు? యేసునామం ఉచ్చరిస్తే
స్కైవా పిల్లలు కూడా దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. అయితే అన్ఫార్చునేట్లీ ఒక బ్యాడ్ డే వచ్చింది వాళ్ళకి. అలా వెళ్ళగొట్టడం పూనుకున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, దయ్యాలు వెళ్ళగొడతా ఉన్నారు. అయితే ఒక మొండి దయ్యం తగులుకుంది. అప్పుడు బయటపడింది వారిలో ఉన్న వ్యక్తి దేవుడు ఉన్నాడా, ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ వారిలో ఉన్నదా అనేది జాతకం బయటపడింది. చాలా మంది యేసు ప్రభు నామాన్ని ఉపయోగించుకుని దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. అయితే ఒక మొండిదనం దయ్యం ఎప్పుడు తగులుకున్నప్పుడు తెలిసిపోతుంది వారిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ లేక దురాత్మ లేక మానవుని ఆత్మ ద్వారా దయ్యాలు వెళ్ళగొడుతున్నారు. ఎవరో లేక వారసత్వంగా మేము క్రైస్తవుల కుటుంబంలో పుట్టాం కాబట్టి మేము కూడా యేసునామం ఉచ్చరిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయనే భావంతో ఉంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, ఆత్మల వివేచన వరం లేకుండా ఈ పని చేయటం అనేది సాధ్యం కాదు. చాలా మంది తెలియక చాలా మంది దయ్యాలను వెళ్ళగొట్టాలంటే జుట్టు పట్టుకోవడమో, మోకరించి నడిపించడమో, వాళ్ళని నానా హంగామా చేసి కొట్టడమో, తిట్టడమో ఏదో చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా వాక్యానికి భిన్నమైన విరుద్ధమైన విధానం అనేది నేను మీకు తెలియజేస్తున్నా. మత్తయి రాసిన సువార్త 8:7 మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టాడు. మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టాడు. కాబట్టి మాట వలన దయ్యాలు వెళ్ళగొట్టాడు అంటే ముట్టుకొని కాదు. అలాగే అపోస్తుల కార్యం 5:15 చూడండి. అపోస్తులు అంటే యేసు ప్రభు శిష్యులు రోడ్డు మీద నడుస్తూ ఉంటుంటే వారి నీడ పడేటట్టుగా రోగుల్ని మంచాలతో తీసుకొచ్చి రోడ్డు మీద పడుకుంటూ పెట్టారు. ఏమైందో తెలుసా? అపోస్తులు వెళ్తుంటే నీడ పడిన రోగులు బాగైపోయారు, అందులో దయ్యాలు పట్టిన వాళ్ళు బాగైపోయారు. గమనించండి, దయ్యాలు వెళ్ళిపోవడం అనేది గొప్ప విషయం కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రతి వ్యక్తి దయ్యాన్ని వెళ్ళగొట్టే అధికారం కలిగిన వాడు. ఆదికాండం 3:15 రాయబడిన రీతిగా ఈ స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు సంతానం సాతాను తల చిదగొడుతుంది అని చెప్పాడు కదా. ఈ రోజు సాతాను తల చిదగొట్టే అధికారం కలిగిన వాళ్ళం మనం. మనలో దేవుని ఆత్మ ఉన్నాడు అనే విషయంలో మనం ఎప్పుడైతే బలంగా నమ్ముతూ ఉంటామో దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఖచ్చితంగా దురాత్మలను వెళ్ళగొడతారు. ఇది పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళందరికీ సాధ్యమే. మార్కు రాసిన సువార్త 16:17 యేసు ప్రభు ఏమని చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచిన వారు అని మొట్టమొదటిగా ఏం మాట్లాడాడు? నా యందు విశ్వాసం ఉంచిన వారు దయ్యములను వెళ్ళగొడతారని చెప్పాడు. చూడండి, మార్కు రాసిన సువార్త 16 చాలా స్పష్టంగా 16:17 యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, నా ఈ సూచక క్రియలు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగాని ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు యేసు ప్రభు? నా నామమున దయ్యములను వెళ్ళగొడతారన్నాడు. సో పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి వ్యక్తి దయ్యం పైన పై చేయి సాధిస్తాడు. దయ్యాలు వెళ్ళగొట్టాలంటే పాస్టర్ గారు రావాలి, దయ్యాలు వెళ్ళగొట్టాలంటే సేవకులు రావాలనుకుంటున్నాం కదా. యేసు ప్రభు ఏమంటున్నాడు స్టేట్మెంట్? మార్కు రాసిన సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని చెప్పి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? నమ్మిన వారందరికీ చెప్తున్నాడు. నమ్మిన వారందరూ ఈ పని చేస్తున్నారని చెప్పాడు. నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు. అది చాలా సింపుల్ పని. దయ్యములను వెళ్ళగొట్టడం అనేది చాలా సులువైన పని. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనకు విరోధంగా అపవిత్రాత్మ ఎలా నిలబడతాడు? ఒక అడుగు మనం ముందుకేస్తే 2 అడుగులు సాతాను వెనక్కి అడుగు వేయాల్సిందే. మనం ఒక అడుగు ముందుకేస్తే సాతాను వెనక్కి పారిపోవాల్సిందే. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు అపవిత్రాత్మ మనతో వాదించడానికి గాని, అపవిత్రాత్మ మనతో ఎదురు తిరగటం గాని ఇంకా సాధ్యం కాదు. స్కైవా కొడుకులు 7 పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఏమి నింపబడలేదు. పరిశుద్ధాత్ముడు వారు నమ్మలేదు. యేసునామమును ఉచ్చరించి అద్భుతాలు చేయటం, యేసునామమును ఉచ్చరించి వారు దయ్యాలు వెళ్ళగొట్టే పని చేస్తున్నారు. ఇలాగే కొంతమంది జాబితా కూడా యేసునామాన్ని ఉపయోగించి దేవుని నామాన్ని ఉపయోగించుకుని అద్భుతాలు చేసిన వారిని గురించి కూడా బైబిల్ ఇలా చెప్తుంది. యేసు ప్రభు ఈ మాటలు చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో 22 తీర్పు దినమందు కొంతమంది వచ్చి ఇలా అంటారంట. ఆ దినమందు అనేకులు వచ్చి నన్ను చూచి, ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అంటే యేసు నామంలో ఉన్న గొప్పతనం బట్టి అద్భుతాలు జరుగుతాయి. ఒక వ్యక్తికి ఉన్న గొప్పతనం బట్టి కాదు, ఒక సేవకునికి ఉన్న గొప్పతనం బట్టి కాదు. అద్భుతాలు జరగాలన్నా, దయ్యాలు వెళ్ళిపోవాలన్నా, ప్రవచించాలన్నా, ఎలాంటి గొప్ప కార్యాలు జరగాలన్నా యేసు నామంలో గొప్పతనం ఉంది. కాబట్టి ఏ నామం అయితే ఉన్నతమైన నామంగా ఉందో ఆ నామమునకు అన్ని పెదవులు, అన్ని నోళ్లు ఆయనను ప్రభువును ఒప్పుకోవాల్సిందే. ప్రతి మోకాలు ఆయన ఎదుట మోకరించాల్సిందే. అంత ఉన్నతమైన నామం యేసు నామం. కాబట్టి ఆ నామమును ఎవరు ఉపయోగించిన అద్భుతాలు జరగాల్సిందే. అద్భుతాలు చేసేవాడు గొప్పవాడు కాదు. అద్భుతాలు ఈ భూమి మీద కనపరిచేవాడు గొప్పవాడు కాదు. ప్రత్యక్షంగా కనబడుతున్న ఈ సేవకుడు గొప్పవాడు కాదు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ గొప్పవాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పని చేస్తున్నాడు కనుక దేవుడు గొప్పవాడు. కాబట్టి మనిషి గొప్పతనం ఏమీ లేదు. కొంతమంది ఇదిగో నీ నామముని అద్భుతాలు చేసాం, స్వస్థపరిచాం, దయ్యాలలో కొట్టాం, ప్రవచించాం కదా, నువ్వేంటి మమ్మల్ని నువ్వెవరో నాకు తెలియదు అంటున్నావేంటి? నీ పనే కదా మేము చేసాం, నీ నామమును బట్టే కదా అద్భుతాలు చేసామంటే ఇలాంటి రీతిగా యేసు నామాన్ని ఉపయోగించి అద్భుతాలు చేసిన వారు కావచ్చు, యేసు నామాన్ని ఉపయోగించి దయ్యాలు వెళ్ళగొట్టిన వారు, అసలు పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా కేవలం యేసు నామాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించిన వారందరి జాబితా తీర్పు రోజు బయటపడబోతుంది. ఈ నామం ఉపయోగిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి యేసు నామమును ఉపయోగిస్తే మొట్టమొదటిగా నమ్మిన వారి వలన ఈ సూచక క్రియ కనబడుతుందని మార్కు రాసిన సువార్త 16-17 యేసు ప్రభు చెప్పిన రీతిగా దయ్యాలు వెళ్ళిపోవడం అనేది చాలా సున్నితమైన విషయం. అది ఒక కుక్క పో అంటే ఎలా వెళ్ళిపోతుందో దయ్యం కూడా పో అంటే పోయేదే. ఎందుకంటే సాతాను తల యేసు క్రీస్తు ప్రభు ఆయన శిలువలో చిరగదొక్కాడు. కాబట్టి ఆ పతనమైపోయిన వాడు పరలోకంలో ఫస్ట్ అతడు పతనం అవటం, పరలోకం నుండి కింద పడటం
పడద్రోయబడటం, క్రింద పడద్రోయబడిన సాతాను అధికారాన్ని యేసు ప్రభు సమూలంగా నిర్వీర్యం చేయటం బట్టి ఈరోజు యేసు నామాన్ని ఉచ్చరిస్తున్న ప్రతి ఒక్కరికి సాతాను లోబడుతుంది. అది దేవుని నామమునకున్న గొప్పతనం, పరిశుద్ధాత్మకున్న గొప్పతనం, అంతేగాని వ్యక్తి యొక్క గొప్పతనం కాదు. ఇక్కడైతే ఈ మత్తయి రాసిన సువార్త 7:22 మేము 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 నీ నామమును ఉపయోగించి అద్భుతాలు చేయలేదా, ప్రవచించలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటున్నారు. వీళ్ళందరూ ఎవరు? పరిశుద్ధాత్మ అసలు అనుభవమే లేని వాళ్ళు. అందుకే ఆయన ఆత్మ లేని వాడు నావాడు కాదని బైబిల్ చెప్తుంది కదా. ఆత్మ లేకుండా యేసునామాన్ని ఉపయోగించుకున్న ఈ సేవకులందరినీ యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇదిగో మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. ఆత్మ లేకుండా ఉన్న వ్యక్తినే మీరెవరో నాకు తెలియదని అంటాడు. కాబట్టి ఎవరు దేవుని వారో ఎవరు దేవుని వారు కారో సాతానుకు బాగా తెలుసు, దేవుడికి బాగా తెలుసు. యేసునామాన్ని ఉపయోగించుకొని, అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే చాలా మంది వ్యక్తులు ఎవరైతే దేవుని ఆత్మ ద్వారా నింపబడి పని చేస్తున్నారో, ఎవరు దేవుని పేరు ఉచ్చరించి ఎవరైతే అద్భుతాలు చేసి పబ్బం గడుపుతున్నారో, డబ్బు సంపాదిస్తున్నారో, ఆ స్కైవా కుమారులు ఎలా అయితే బయటపడ్డారో అలాగే ఒకానొక రోజు బయటపడతారు, లేదా తీర్పు దిన ముందు ఇలాగూ డబ్బు సంపాదన కొరకు దేవుని నామాన్ని ఉచ్చరించి అద్భుతాలు చేసిన వారందరి జాబితా కూడా బయటపడుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక ఆఖరి మాటలు ఏంటంటే, దేవుడిచ్చిన ఈ సామర్థ్యం బట్టి ఆత్మలు వివేచన వరం అనేది చాలా ప్రాముఖ్యం. మనకు చాలా కళలు వస్తూ ఉంటాయి. రాత్రి సమయంలో కళలో సాతాను లేక దురాత్మలు మనుషుల రూపంలోనే వస్తారు. మనుషుల రూపంలోనే సాతాను మనల్ని శోధిస్తాడు. ఏదో ఒక సీరియల్ స్టార్ట్ అవుతుంది కళ, రాత్రులు పడుకున్నప్పుడు ఆ కళలో మనుషులుగానే కనబడతారు. ఆ మనుషులుగా కనబడుతున్న వ్యక్తులు ఎవరు? మనుషులా లేక దురాత్మలా? ఈ ఆత్మల వివేచన వరం మనలో పనిచేస్తున్నప్పుడు మనతో కళలో ఉన్న వ్యక్తులు సాతాను అనే విషయం మనం గుర్తించేస్తాం. మరి మారువేషంలో మనకు తెలిసిన వ్యక్తుల వలె, స్నేహితుల వలె, ఈవెన్ సేవకుల వలె లేక దేవుని వలె భ్రమపరిచే ఆత్మలు కదా, వెలుగు దూతలు కదా, దేవుని లాగా కూడా మనకు కళల్లో దర్శనాల్లో కనబడుతూ ఉంటారు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ సెన్సార్స్ పనిచేస్తాయి. మన మీద దాడి చేస్తున్న దురాత్మలు మానవుని యొక్క ఆకారంలో, మనకు తెలిసిన వ్యక్తుల ఆకారంలో సాతాను మన మీదకి వచ్చాడు, కళలో కనబడుతున్నాడన్న విషయాలు అర్థమైపోతాయి. కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు దురాత్మ ఏదో ఎందుకు చెప్పలేవు? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఏ స్వరమో అది దేవుని స్వరమో దురాత్మ స్వరమో ఎందుకు చెప్పలేవు? దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నీకు వచ్చిన కళ దేవుని ఆత్మ లేక దేవుని ఆత్మ ద్వారా కలిగిన కళ లేక దురాత్మ ద్వారా కలిగిన కళ ఎందుకు చెప్పలేవు? కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఏది దేవుని ఆత్మ ఏది దేవుని ఆత్మ కాదో వివేచించడం అనేది మనం చేయాలి. చాలా సందర్భాల్లో భ్రమకు లోనైపోతా ఉంటాం. తప్పుడు దర్శనాలు వచ్చాయి, అవి నిజంగా దేవుడే ఇచ్చాడనే రీతిగా, దేవుడే చూపించాడనే రీతిగా తప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటా ఉంటాం. తప్పనిసరిగా దేవుడు ఎలాంటి రీతిగా పనిచేస్తాడు, దేవుడు ఎలాంటి రీతిగా పనిచేస్తాడు, ఆయన చూపించే దర్శనం చాలా స్పష్టంగా ఉంటుంది. అలా స్పష్టంగా దేవుడు చూపిస్తాడు. కన్ఫ్యూజన్ అనేది ఉండదు. కొన్ని కళలకు ఎక్కడ ప్రారంభమవుతుందో తెలియదు, ఎక్కడ అంతమవుతుందో తెలియదు. లేచిన తర్వాత ఏంటబ్బా ఇలా కళ వచ్చింది అనుకుంటాం, అది కన్ఫ్యూజన్. కాబట్టి అది దేవుడు నీకు కలుగజేశాడు కళ, దేవుడు చూపించాడని నువ్వు అనుకోక్కర్లేదు. అది సాతాను నీకు కలిగించాడు, అయోమయ స్థితికి గురి చేస్తాడు. సో కొన్ని కళలు ముఖముక్కలుగా కళలు వస్తూ ఉంటాయి, అందులో కూడా అర్థం పర్థం లేదు. కాబట్టి అలాంటి కళలు, అర్థం పర్థం లేని కళలు, అయోమయానికి గురి చేసే కళలు, ఇవన్నీ దేవుడు చూపించాడు అనుకోవద్దు. ఇంకా కళల్లో భయాన్ని కలిగించేవి, ఏ జంతువులో, గేదో, మనం బర్రె అన్నా కదా, బర్రెలో లేక ఎద్దో, ఏదో సింహమో, ఏదో మనల్ని తరిమేస్తున్నట్టు, మనం పరిగెడుతున్నట్టు కళలు వస్తూ ఉంటాయి. ఇలా భయాన్ని కలిగించే కళలు కూడా సాతాను ద్వారా కలుగుతున్నాయి. అలా జంతువులుగా కనబడుతున్నవన్నీ దురాత్మలు అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో రాత్రి సమయాల్లో మన మీద దాడి చేస్తాడు సాతాను. ఎందుకంటే వాక్యం విన్నాం, పడుకున్నప్పుడు వాక్యం అనే విత్తనాలు మనలో ఫలించాలి కదా. ఫలించకుండా సాతాను వచ్చి రాత్రి సమయంలో గురుగులు చల్లుతాడు. సాతాను యొక్క విత్తనాలు విత్తుతాడు, అవిశ్వాసం అనే విత్తనాలు విత్తుతాడు, భయం అనే విత్తనాలు విత్తుతాడు. అందుకే ఎప్పుడైనా ఎవరికైనా పీడకలు వస్తాయి, రాత్రి సమయంలో పీడకలు వస్తాయి, ఉదయాన్నే లేవగానే ప్రతి ఒక్క సాతాను విత్తిన విత్తనం వేళ్లతో సహా మనలో నుండి బయటకు తీసేయాలి, వేళ్లతో సహా వాటిని శపించాలి. యేసు నామమున సాతాను విత్తిన అవిశ్వాసపు విత్తనాలు, కళల రూపంలో సాతాను విత్తిన ఈ అవిశ్వాసపు విత్తనాలు యేసు నామమున నేను నిర్వీర్యం చేస్తున్నానని చెప్పాలి. లేచినప్పుడు వాటి గురించి ఆలోచించడం, ఎలా కళ వచ్చింది నేను భయపడటం, ఎన్ని చేసామనుకో తెల్లారి సాతాను కూడా మనం స్కాన్ చేస్తాడు. అమ్మా నేను విత్తన విత్తనాలు బాగా ఫలించాయి, నేను విత్తన విత్తనంతో అనుమానం వచ్చింది, నేను విత్తన విత్తనంతో భయం వచ్చింది, నేను విత్తన విత్తనంతో దేవుని మీద అవిశ్వాసం వచ్చింది అమ్మాయ అని చెప్పి మళ్ళీ రెండో రోజు ఇంకో విత్తనం, భయాన్ని కలిగించే విత్తనం వేస్తాడు. కాబట్టి కళలు, దర్శనాలు అనేవి ఎప్పుడైతే స్పష్టంగా సంతోషకరంగా ఉంటాయో అప్పుడు చాలా మంచిగా మన జీవితం ఉంటుంది. ఎప్పుడైతే దురాత్మక సంబంధమైన కళలు రావటం మన కళల్లో మనం గుర్తిస్తున్నామో వెంటనే అలర్ట్ అయిపోవాలి. సాతాను మన మీద దాడి చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. సో మనుషుల రూపంలోనే ఉంటారు కానీ వారు దురాత్మలా కాదా అనే విషయంలో తప్పనిసరిగా ఆత్మలు వివేచన వరం బట్టి మాత్రమే దాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా ముఖ్యంగా దురాత్మను ఒకవేళ వెలగొట్టే పరిచర్య చేస్తున్నప్పుడు, దురాత్మను వెలగొడుతున్నప్పుడు మాట ద్వారా వెలగొట్టాలి తప్ప మనిషిని ముట్టుకోకూడదు. ఇది బైబిల్ చెప్తున్న పద్ధతి. యేసు ప్రభు కూడా అలాగే చేశాడు. మత్తయి రాసిన సువార్త 8:7 మాట వలన దయ్యాలను వెలగొట్టాడు. చాలా మంది తెలియక చేతి మీద చేయి, తల మీద చేయి పెట్టడం, జుట్టు పట్టుకోవడం, నానా రకాల ఫీట్లు అన్ని చేయించడం, ఆ దయ్యాలను వెలగొడుతున్నట్టు పెద్ద హంగామా చేయడం. అసలు దయ్యం వెళ్ళిపోవడం అనేది నథింగ్. కుక్క అది వెళ్ళిపోతుంది యేసునామం ఉపయోగిస్తే. నువ్వు రకరకాలుగా ఫీట్లు చేస్తున్నావు కదా, అందుకే ఇంకా నాటకాలు ఆడుతుంది.
సో దయ్యాన్ని దగ్గర మైక్ ఎట్టి నువ్వెవరో చెప్పు అని అనాల్సిన అవసరం లేదు. యేసుప్రభు ఎవరో చెప్పు అని అనవసరం లేదు. మైక్ లో చెప్పించి 10 మంది ద్వారా యేసుప్రభు గురించి దయ్యం ద్వారా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం అసలే లేదు. యేసుప్రభు గొప్పతనాన్ని గురించి దేవుని పిల్లలుగా మనం చెప్పాలి, దయ్యం ఎందుకు చెప్పాలి? చాలా మందికి తెలియక మైక్ ఏమో దయ్యం పట్టిన దగ్గర పెట్టి యేసుప్రభు ఏంటో చెప్పు, ఆయన ఇక్కడ ఉన్నాడో లేదా చెప్పు అంటున్నారు. యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి దయ్యాలు అపాయింట్ చేయబడలేదు, నేను అపాయింట్ చేయబడ్డావు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు యెరూషలేములోను, యూదయలోను, అలాగే సమరయలోను భూదిగంతముల వరకు సాక్ష్యం ఇచ్చే రీతిగా మనం సిద్ధమయ్యాం. మనం దురాత్మలు కాదు. దయ్యాల దగ్గర మైక్ ఎట్టడం, దయ్యాల ద్వారా సువార్త ప్రకటన జరగడం, దయ్యాలు యేసుప్రభు ఎవరు గొప్పగా మైక్ లో చెప్తుంటే జనాలు చప్పలు కొట్టడం కాదు. దయ్యాల ద్వారా సాక్ష్యం అనేది యేసుప్రభు ఎందుకు అనుమతిస్తాడు? మనం సాక్ష్యం ఇవ్వాలి. యేసుక్రీస్తు నామమును గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన వ్యక్తులు మనం. చాలా మంది రకరకాల ఫీట్లు చేయడం, కింద పడుకోబెట్టడం, ఇక్కడ నుండి వెళ్ళిపో, అక్కడ నుండి వెళ్ళి, ఎక్కడ నుండి వెళ్ళిపోతాయి? మోకాల దగ్గర నుండి వెళ్ళిపో, మోచేతి నుండి వెళ్ళిపో, మోకాల నుండి వెళ్ళిపోతావు, తల నుండి వెళ్ళిపోతాయి అంటే ఎలా వెళ్ళిపోతుంది దయ్యం? ఇలా రకరకాలుగా కెమెరా ట్రిక్స్ లేక పబ్లిక్ స్టంట్స్ ఏమన్నారో అర్థం కావట్లేదు. దయ్యాన్ని వెళ్ళగొట్టేది విచిత్రంగా ప్రజలకు చూపించడం, ఇంత గొప్ప సేవకుడు అనే పేరు తెచ్చుకోవడం, ఇవన్నీ వాక్యానికి భిన్నమైనవి, వాక్యానికి విరుద్ధమైనవి. యేసుప్రభు ఏమి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమి కండక్ట్ చేయలేదు. దయ్యాలు వెళ్ళగొడుతున్నప్పుడు ఏ మాట మాట్లాడనివ్వలేదు, నోరు మోయించాడు. మాట చేత దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఒక అరగంట మైక్ లో మాట్లాడించి వాక్యం చెప్పే సమయం వ్యర్థం చేసి దయ్యాన్ని ఎంటర్టైన్ చేసి దయ్యం అంటే ఎంత గొప్పదో చూపిస్తే అది భక్తి, అది సేవ. దయ్యాలు వెళ్ళగొట్టడం అంటే ఫీట్లు చేయించడం కాదు, మాటతో అద్భుతాలు జరుగుతాయి. మాట యేసు నామములో ఉన్న గొప్పతనం బట్టి అద్భుతాలు జరుగుతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి. కాబట్టి ఎలాంటి ఫీట్లు చేయకూడదు. మాటతో యేసుప్రభు దయ్యాలు వెళ్ళగొట్టాడు, అలాగే మాటతో దయ్యాలు వెళ్ళగొట్టే రీతిగా అధికారం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి యేసు నామాన్ని ఉచ్చరించాలి. చాలా మంది దయ్యం పో 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 అంటున్నారు. నీ ఫ్రెండ్ ఎవరన్నా దయ్యం పో పో అంటాను పోవడానికి? యేసు నామం అనేదే ఉన్నతమైన నామం. ఆ యేసు నామం బట్టే దయ్యాలు వెళ్ళగొట్టాలి. వాక్యానుసారంగా పరిచర్య చేయాలి. ఏదో మన ఫ్రెండ్, మనకు తెలిసిన వాళ్ళు మన ఎవడన్నా పో పో అంటున్నారేంటి? పో పో అని అనకూడదు. యేసు నామమున పో అన్నారు. అపోస్తలులు ఎలా పరిచర్య చేశారు? నజరేయుడైన యేసు నామమును ఉచ్చరించారు. యేసు నామం ఉచ్చరించకుండా నీకేముంది అధికారం పో పో అంటానికి? సాతాను ఏదో ఒక రోజు దాడి చేసి అద్భుతాన్ని చేయాలి. యేసు నామాన్ని ఉచ్చరించి. అలాగే ఆ వ్యక్తి దయ్యం వెళ్ళిపోయినట్టుగా కూడా నటిస్తాడు, కింద పడిపోవచ్చు, వెళ్ళిపోయినట్టుగా నటిస్తాడు. చాలా మందికి ఆత్మలు వేచిన వారు లేకపోతే ఆ దయ్యం అతనిలోంచి వెళ్ళిపోయాడా లేదా అనే విషయం అర్థం కాదు. తప్పనిసరిగా దయ్యం అతనిలో వెళ్ళిపోయాడా లేదా అనే విషయం ఎలా అర్థమవుతుంది అంటే ఆత్మలు వేచిన వరం బట్టి మాత్రమే మనకు తెలుస్తుంది. ఆత్మలు వేచిన వరం లేదనుకోండి, అవతల వ్యక్తిలోంచి దయ్యం వెళ్ళిపోయినట్టుగా నటిస్తాడు, కింద పడిపోతాడు, మళ్ళీ లేచి వెళ్ళిపోతాడు, కానీ దయ్యంతోనే వెళ్తాడు. కాబట్టి ఆత్మలు వేచిన వరం లేకపోతే ఆ అవతల వ్యక్తిలో దయ్యం ఉన్నాడా వెళ్ళిపోయాడా అనే విషయం కూడా అర్థం కాదు. ఇంకొకటి, అవతల వ్యక్తులు ఎన్ని దయ్యాలు ఉన్నాయి అనేది కూడా మనం గుర్తించాలి. ఆత్మలు వేచిన వరం ద్వారా ఎన్ని దయ్యాలు ఉన్నాయో చిత్రపటం కనబడుతుంది. ఆ దయ్యాల పేర్లేంటో కనబడుతుంది. యేసుప్రభు దయ్యాల పేర్లు పెట్టి ఉచ్చరించి వెళ్ళగొట్టాడు కదా. ఆత్మలు వేచిన వరం ఉన్నప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న దయ్యం పేరు కూడా చెప్పగలుగుతాం. నేను ఎవరినో తెలుసా అంటుంది దయ్యం పడిన ఒక వ్యక్తి. ఎవరో తెలియకపోతే, ఆత్మలు వేచిన వరం నీకు లేకపోతే నీ మీద దాడి చేస్తాడు సాతాను. కాబట్టి ఆత్మలు వేచిన వరం ఉన్నప్పుడే అవతల వ్యక్తి దయ్యం పట్టిన వ్యక్తి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ దయ్యం పేరు మనకు తెలుస్తుంది. కాబట్టి ఆత్మలు వేచిన వరం లేకుండా దయ్యాలను వెళ్ళగొడుతుంటే కనుక ఆత్మలు వేచిన వరం అనేది కంపల్సరీ, అది మనకుంది. దాన్ని ఉపయోగించడం, ఆత్మలు వివేచన వరం దేవుడిచ్చాడు. ఆ ఆత్మలు వేచిన వరం బట్టి దయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్య చేయాలి తప్ప పుట్టినే దయ్యం యేసునామను ఉపయోగిస్తే వెళ్ళిపోతుంది కదా అని ఆత్మలు వేచిన వరం లేకుండా ఆ పని మనం చేయకూడదు. యేసు ప్రభు ఆత్మలు వేచిన వరాన్ని ఉపయోగించాడు కాబట్టి నీ పేరేంటి అని అడిగాడు. ఎందుకు? 2000 దయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నారు కాబట్టి, 2000 దయ్యాలు ఉన్నారు కాబట్టి. అందులో హెడ్ ఆఫ్ ద పర్సన్ వచ్చి మాట్లాడతారు దయ్యం పట్టిన వ్యక్తులు. చాలా మంది తెలియక తాయెత్తులు కట్టించుకుంటూ ఉన్నారు. ఒక రోజు ఇదే సంగతి జరిగింది. తెలియక తాయెత్తు కట్టించారు. ఒకసారి నేను ప్రార్థన చేశాను, దయ్యం వెళ్ళిపోయింది. వాళ్ళు తెలియక తల్లి తీసుకెళ్లి మన తాయెత్తు కట్టించుకుని తీసుకొచ్చింది. తాయెత్తు కట్టుకున్న తర్వాత ఇంకొక 50 దయ్యాలు వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తున్నప్పుడు బయటపడ్డాయి. తల్లిలో కూడా దూరాయి. తల్లికి కూతురికి ఇద్దరికి ప్రార్థన చేసి విడుదల చేయాల్సి వచ్చింది. కాబట్టి ఏదో తాయెత్తులు కట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి అన్నది. దయ్యం ఏమి వెళ్ళగొట్టదు. సాతాను తన కన్నేమి తనకు దానిగా పొడుచుకోదు. సాతాను తన రాజ్యాన్ని తనకు దానిగా కూలగొట్టుకోదు. చాలా మందికి తెలియక విశ్వాసులే, వాక్యం తెలిసిన వ్యక్తులే ఏదన్నా కీడు జరిగిందా, నాకు ఎవరన్నా చేతపడి చేశాడా అని చెప్పి ఇమీడియట్ గా ఈ మాంత్రిక విద్య చేసే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి కట్టుకోవడం, రక్షకుడి కట్టుకోవడం, తాయెత్తు కట్టుకోవడం, ఏదో ఒకటి పెట్టుకుంటే ఇంట్లో దయ్యం రాదంట అని. ఈవెన్ గుమ్మం దగ్గర చీపురు కట్ట అడ్డు పెట్టేవారు ఉన్నారని సంగతి తెలుసా? దయ్యం రాకుండా గుమ్మం దగ్గర చీపురు కట్ట అడ్డు పెడతారు. ఎందుకంటే దయ్యం రాదంట రాత్రి అంతా. ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయొద్దు. తల కింద బైబిల్ పెట్టుకుంటే దయ్యం రాదా? తల కింద బైబిల్ ఉంటే దయ్యం రాకపోవడం కాదు, హృదయంలో ఉండాలి వాక్యం. కాబట్టి ఇలాంటి పనులన్నీ మానేసేయండి. ఇంకా ఆఖరి హెచ్చరికలు చెప్తున్నాం. లేవికాండం 19:31, లేవికాండం 20:6, ద్వితీయోపదేశకాండం 18:9-11 మనం గమనిస్తే యేసు ప్రభు శోధ చెప్పడాన్ని నిషేధించాడు, జ్యోతిష్యాలు నిషేధించాడు, శకునాలు చెప్పడం నిషేధించాడు, ఆకాశ మేఘాలను చూసి శకునాలు చెప్పడం నిషేధించాడు, అలాగే మాంత్రిక విద్యలు నిషేధించాడు, అలాగే చిల్లంగితనాన్ని వ్యతిరేకించాడు, దయ్యముల యొద్ద విచారణ చేయటం అనేది కూడా యేసు ప్రభు వ్యతిరేకించాడు. కాబట్టి ఇవన్నీ వ్యతిరేకించాడు. దేవుడు వాటన్నిటిని కొట్టివేశాడు. పాత నిబంధనలు అలాంటివి చేయొద్దన్నాడు. అలాగే కొత్త నిబంధనలు కూడా వాటన్నిటిని అపోస్తులు ఎదిరించారు. మాంత్రిక విద్య కలిగిన వాళ్ళు అపోస్తులైన పౌలును వ్యతిరేకించాడు. అక్కడ కూడా అద్భుతాలు చేసి మాంత్రికులను సైతం అపోస్తులైన పౌలు మార్చేశాడు. కాబట్టి మాంత్రిక విద్య కలిగిన వారు, జ్యోతిష్యులు లేక సోదె చెప్పేవారు, దయ్యముల వద్ద విచారణ చేసేవారు, చిల్లంగి చేసేవారు, జ్యోతిష్యులు, ఇవన్నీ కూడా నిషేధించబడిన పద్ధతులు.
దేవుడు వాటిని నిషేధించాడు. ఎవరైనా వాక్యం సరిగా అవగాహన లేకుండా దయ్యం పట్టినప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే విడుదల పొందుతారేమో అని అవగాహన లేకుండా వెళ్తుండే కనుక ఆగండి. వాక్యం అనేది స్వస్థత ఔషధం. వాక్యం అనే మాటను బట్టే యేసు ప్రభు సాతాన్ని బెదిరించాడు 40 రోజుల కాలంలో, ఉపవాస కాలంలో. వాక్యం బట్టే దురాత్మలు వెళ్ళిపోతాయి. వాక్యానికి ఒకటే భయపడతాయి. తాయెత్తు కాదు, రక్షకరికి కాదు, ఇంకా ఏదేదో మనం పాటించే పద్ధతులకు కాదు. కాబట్టి యేసు నామమున ఉపయోగిస్తున్న అధికారం, వాక్య సంబంధంగా మనం మాట్లాడే మాట ఈ భూమిలో దయ్యాలను వెళ్ళగొట్టే అధికారాన్ని మనకు కలిగిస్తుంది. అలాగే ఆత్మల వివేచన వరం అనేది, అవతల ఆత్మలు ఎవరు, అవతల వ్యక్తిలో ఉన్న ఆత్మలుగా ఉన్న దయ్యాలు, వాటి పేర్లు, వారెవరు, వాటి సామర్థ్యం ఎంతమంది మందిలో ఉన్నారు, ఎప్పటి నుండి ఉన్నారు, వెళ్ళిపోయారా లేదా, మనం ప్రార్థన చేసిన తర్వాత ప్రతిదీ ఆత్మల వివేచన వరం బట్టి మనకు అర్థమవుతుంది. రాత్రి సమయాల్లో వచ్చే కళల ద్వారా సాతాను మనం శోధించడం, కొందరు అంటారు కదా, నా మీద కూర్చున్నారు ఒక బరువుగా పడినట్టు అని. ఈరోజు ఆత్మల వివేచన వరం మీకు దేవుడు ఓపెన్ చేయబోతున్నాడు. ఇంకొకసారి మిమ్మల్ని దయ్యం ముట్టడానికి వీల్లేదు. మీ మీద ఎలాంటి అధికారం లేదు. యేసు రక్తం మందు కరగబడిన వ్యక్తి మీద అధికారం దురాత్మలకు లేదు. కాబట్టి ఎప్పుడు కూడా సాతాను మీ మీద దాడి చేసే రీతిగా పరిస్థితులు ఉండకూడదు. ఇంకా ముఖ్యంగా మనం గుర్తించాలి, రక్షించబడిన ఏ వ్యక్తి ఆత్మలోనికి సాతాను వెళ్ళడు, మనసు మీద దాడి చేస్తాడు. అలా మనసు మీద దాడి చేసినప్పుడు మనిషి ఆత్మ పరిశుద్ధాత్మతో క్లబ్ అయి ఉంటుంది, కానీ మనసు మీద సాతాను దాడి చేస్తాడు కదా. అలాగూ సాతాను మనసు మీద దాడి చేసినప్పుడు పరిశుద్ధులైన రక్షించబడిన వ్యక్తులు కూడా సాతాను ద్వారా ప్రలోభాలకు లోనవుతారు. మనసు ద్వారా వారు ప్రేరేపించబడతారు. దేవుడు నాతో మాట్లాడాడేమో అని భ్రమపరచబడతారు. కాబట్టి సాతాను రక్షించబడిన వ్యక్తుల మీద మనసును బట్టి దాడి చేస్తాడు. యేసు ప్రభుతో పాటు ఉన్న ఇస్కరియోతు యూదా మీద కూడా సాతాను మొట్టమొదటిగా ప్రేరేపించాడు. తర్వాత మనసులో అతడు సారం సంపాదించాడు. ఆఖరిగా యేసు ప్రభు మరణించక మునుపు రొట్టె ద్రాక్షరసం ఇచ్చినప్పుడు ఆ 2 తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు సాతాను అతన్ని ఆవరించేశాడు. ఇలాగూ సాతాను మెల్లిమెల్లిగా రక్షించబడిన వ్యక్తి మీద కూడా దాడి చేస్తాడు, కానీ ఆత్మలోనికి వెళ్ళడు. ఏ ఇల్లు అయితే ఖాళీగా ఉంటుందో ఆ ఇల్లు ఖాళీగా ఉన్న ఇంట్లోనికి సాతాను వెళ్తాడు. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మిన వ్యక్తిలో మనసు మీద దాడి చేస్తాడు. ఆ మనసు మీద దాడి చేస్తున్నప్పుడు తల బరువెక్కడం కావచ్చు, లేక నెమ్మదిగా అతడు మనశ్శాంతిగా లేకుండా ఉండటం కావచ్చు, పీడకలు రావటం కావచ్చు. ఇలాగూ ఆత్మ సంబంధంగా దురాత్మలు ఎప్పుడైతే దాడి చేస్తూ ఉంటాయో అప్పుడు తప్పనిసరిగా మార్పులు కలగడం, సహవాసానికి దూరంగా ఉండడం, వాక్యాన్ని ఎవరైనా చదువుతుంటే భయపడటం, ప్రార్థన చేస్తున్నప్పుడు భయపడటం, దేవుని సన్నిధికి రావాలంటే భయం వేస్తుంది అంటూ ఉంటారు. ఈ భయానికి కారణమే ఈ యొక్క దురాత్మ. కాబట్టి 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో పిరికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదని బైబిల్ చెప్తుంది కదా. పిరికితనం కలిగిన ఆత్మ ఇది కూడా దురాత్మ. పిరికితనాన్ని కలిగించే ఆత్మలు పనిచేస్తూ ఉంటారు. ఈ పిరికితనం కలిగిన ఆత్మలు చాలా మందిలో ఉంటారు. కాబట్టి ప్రతి దానికి ఏ మాట అయినా భయమే, అమ్మో ఏ జరిగిన భయమే, రాత్రులు ఎక్కడికైనా వెళ్ళాలన్న భయమే. ఇలాంటి భయపడుతూ ఉన్నవారు దురాత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నారు, దాడి చేయబడుతున్నారు. కాబట్టి ఈ రోజు మనం గుర్తిద్దాం, పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. విజయాన్ని పొందే దేవుని ఆత్మను దేవుడు ఇచ్చాడు. ఆత్మ సంబంధం వరం కలిగిన ఆత్మలు వేచిన వరం ఇచ్చాడు. ఈ ఆత్మలు వేచిన వరం బట్టి ఆత్మల ప్రపంచంలో దురాత్మ, ఇంకా ముఖ్యంగా ఒక సేవకుడు ప్రవచించాడు అనుకోండి, మానవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవచించాడా, లేక సాతాను ప్రేరేపణతో ప్రేరేపించబడి ప్రవచించాడా, లేక దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ప్రవచించాడా? ఇవి కూడా చెప్పేయచ్చు, అన్ని చెప్పొచ్చు. ఆత్మలు వేచిన వరం ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ఆత్మల ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఆత్మల వరం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఇది గుర్తించండి. ఆత్మ సంబంధంగా వివేకం కలిగి ఆత్మ సంబంధమైన విషయాలను మనం గ్రహించవచ్చు. ఈ వాక్యానుసారమైన విషయాలు గ్రహించవచ్చు. ఆత్మ సంబంధంగా మన చుట్టూ ఉన్న ఆత్మలు మనం గుర్తించవచ్చు. మనతో మాట్లాడుతున్న వ్యక్తులలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ మనం గుర్తించవచ్చు. మోసపోకుండా ఈ ఆత్మలు వేచిన వరం అనేది మనకు సహాయపడుతుంది. కాబట్టి ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో అది మనం గుర్తించాలి. ఆఖరి వచనం చెప్తున్నాను, యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో ఇక్కడ మనం గుర్తించాలి. 4వ అధ్యాయంలో మొదటి నుండి నేను చదువుతున్నాను. పిల్లలు అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అంటున్నారు. కాబట్టి దేవుని ఆత్మ ఏదో, దురాత్మ ఏదో, మనిషి ఆత్మ ఏదో, ఏ ఆత్మ ప్రేరేపణతో ఒకరు మనతో మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మనం గుర్తించుకోవాలి. మోసపోవద్దు, ఎలాగో చిక్కుల్లో చిక్కుకోవద్దు. ఆత్మలు వేచిన వరం ఉన్నప్పుడు అవతల వ్యక్తులు ఏ ఆత్మతో ప్రేరేపించబడి మనకు ప్రవచనాలు చెప్తున్నారు, ఏ ఆత్మతో ప్రేరేపించబడి మనతో మాట్లాడుతున్నారు అనేవి మనకు తెలియకపోతే ప్రమాదంలో చిక్కుకుంటాం. కాబట్టి ఆత్మల వివేచన వరం అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వివేచన వరం యేసు నామమున మనకు ఈ వాక్యం విన్న వారందరికీ అది ఈ రోజు నుండి పని చేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ గొప్ప తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం ఉన్న వారందరికీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత మీరు అనుగ్రహించండి. ప్రత్యక్షతను బట్టి పనిచేస్తున్న ఈ వరాలు, ఈ ఆత్మలు వేచిన వరం ఈ రోజు నుండి వీరి జీవితంలో పనిచేయాలి. ఎక్కడ మోసపోకుండా, అపజయం పొందుకోకుండా విజయవంతమైన జీవితాన్ని వీరు జీవించినట్లుగా నీ కృప వీరందరికీ తోడని గ్రహించమని నీ కాపుదలకు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఈ ఆత్మలు వివేచన వరముతో ప్రతి ఒక్కరిని ఈ రోజు నుండి నడిపించమని నీ మహిమాత్మైన పాత్రగా మీరు వాడుకోమని సోషల్ మీడియా యూట్యూబ్ లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ ఆత్మలు వివేచన వరం ద్వారా నీ అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించమని నీ కృపకు వీరందరిని అప్పగిస్తూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసములు కూడిన మనకు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని యొక్క కృప తోడండి సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని చిత్తమతి మరి యొక్క తరగతిలో మనం కలుసుకుందాం.